సౌకర్యాన్ని మన ఈ మైక్రో ఇరిగేషన్ సిస్టంలో పంపిస్తే బంగారం పంటలు పండించగలిగినటువంటి గ్రామాలు ఉంటే ఇవాళ ఆ ఊరితో సహా మొత్తం రెండో పూలింగ్ అంటూ ఉన్నారు. అవసరమైనప్పుడు తీసుకో, తప్పులేదు దాన్ని. కానీ ఇక్కడ ప్రభుత్వం రెండవ దశలో చేయబోతా ఉంది. ఏంటి అని వాళ్ళే చెప్పేది ఏంటంటే ఒలింపిక్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి చేసి భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలు నిర్వహించే విధంగా అభివృద్ధి చేయాలి అని సీఎం గారి యొక్క కోరికంట. నిజమే, స్పోర్ట్స్ సిటీ రాజధానిలో 9 నగరాలు ఉండే సంగతి అందరికీ తెలిసినదే కదా. ఆ 9 నగరాల్లో ఒకటి క్రీడా నగరం. 4150 ఎకరాలు దానికి కేటాయింపు ఉంది. ఆ స్పోర్ట్స్ సిటీ ఏరియాలో వచ్చే గ్రామాలు, ఆ గ్రామాల్లో రైతులు ఇచ్చిన భూములు, దాంట్లో నుంచి వాళ్ళకి ఇచ్చే ప్లాట్లు, అవి 1656 ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి ఉంటుంది. ఉండగా ఇంకా 2000 ఎకరాలు 2500 ఎకరాలు ఎందుకు కావాలి అని అడుగుతా ఉన్నా. గత చేదు అనుభవాల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు గుణపాఠం నేర్చుకోవటంలా లోగడ 99-2004 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు హైదరాబాద్లో అంతకుముందు కుప్పం ప్రాజెక్టులో సన్నిహితుడైనటువంటి బిల్లీరావు అనేటటువంటి ఒక వాణిజ్యవేత్తకి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరలో ఎకరం 50,000 చొప్పున 400 ఎకరాలు, శంషాబాద్లో ఎకరం 25,000 రూపాయల చొప్పున 450 ఎకరాలు, 850 ఎకరాలను క్రీడల అభివృద్ధి కొరకు కేటాయించాడు. ఆ బిల్లీరావు కూడా స్పోర్ట్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేసి ఆ ఒలింపిక్ పథకాలన్నీ తీసుకొచ్చి మీ జేబులో వేసేస్తానండి అంటే ఆహా ఓహో అనిపించేశాడు. వాడక్కడ తట్టిడి మట్టి పని కూడా చేయకుండానే వెళ్ళిపోయిన పరిస్థితి జరిగింది. వాటి కూడా అటువంటి పిచ్చి ఆలోచనలోనే ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం అనేటటువంటిది నిర్మాణం అయింది. గుజరాత్ ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వం ఒలింపిక్ పోటీలు నిర్వహించే సంస్థకి రాబోయేటటువంటి కాలంలో ఒలింపిక్ సమ్మర్ ఒలింపిక్స్ లేకపోతే వింటర్ ఒలింపిక్స్ కానీ నిర్వహించమని వాళ్ళు ప్రపోజల్ ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇప్పుడు మనం కొత్తగా ఇవన్నీ కట్టడానికి భూమి ఉండగా మళ్ళీ భూమి కావాలంటావు. అసలు ఎంత అవుతుంది? ఒలింపిక్ స్థాయిలో క్రీడలు నిర్వహించాలంటే 60,000 కోట్ల నుంచి 70,000 కోట్లు. అది చైనాలో నిర్వహించారు, జపాన్లో నిర్వహించారు. మీరందరూ ఎవరైనా ఇంటర్నెట్లోకి వెళ్తే తెలిసేటటువంటి ప్రాథమిక సత్యం అది. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మనం ఒలింపిక్ క్రీడలను నిర్వహించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉండయా? చెప్పండి. సాధారణమైన పౌరుడికి ఉన్నటువంటి లోక జ్ఞానం కూడా లేకుండా ఆ నారాయణ ఏదో చెప్పాడని అక్కడ విశాఖపట్నంలో ఋషికొండలో ఒక 500 కోట్లతో ఒక్క బిల్డింగ్ కట్టినటువంటి గొప్ప వ్యక్తి అతను. కన్నబాబు అనేటటువంటి ఆసామి పెట్టిన ప్రపోజల్స్ అన్నింటినీ చంద్రబాబు నాయుడు ఆయన ముందుకు తీసుకొచ్చి అది అమలు చేస్తానని అంటూ ఉంటాం. ఎంతవరకు ధర్మం అని నేను అడుగుతా ఉన్నాను. ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి సమయం వచ్చింది. అట్లాగే స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం భూమి అంటారు. ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ సిటీ కోసం 6,500 ఎకరాలు కేటాయింపు ఉంది. దాంట్లో 1,840 ఎకరాలు ఎలక్ట్రానిక్స్ సిటీ కోసం, అంటే గ్రామాలు అవి పోను మిగిలిందనమాట. అది ఉండగా మళ్ళీ ఇప్పుడు 2,500 ఎకరాలని మళ్ళీ అంటారు. ఈ విధంగా అసలు ఆ భూమి విషయంలో ఏమాత్రము కూడా ఇది లేకుండా చేస్తూ ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అవసరం లేనటువంటి ఇవాళ పీపీ పద్ధతిలో ఈ మొత్తం మాస్టర్ ప్లాన్ అంటే ఈ దాదాపు 1,77,000 లేక 2,30,000 ఎకరాలలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పక్షంగా కాకుండా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులు టేకప్ చేసినప్పుడు సాధారణ పౌరుడు
తనకు నచ్చినటువంటి వ్యక్తి ద్వారా, తనకు నచ్చినటువంటి ఇంజనీరు సంస్థ ద్వారాను చేయించుకునే దానికి అవకాశాలు తక్కువగా ఉండి, ఆ పీపీపీ ఎవరికైతే అప్పచెప్పారో అతడికి కప్పం కట్టాల్సిన పరిస్థితులు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అది ఏ రకముగానూ కూడా సమర్థనీయం కాదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అక్కడితో ఆగట్లా మళ్ళీ వాళ్ళు మీకు తెలుసు, వెస్టర్న్ బైపాస్ ఆల్రెడీ అయిపోయింది. ఓకే, నేషనల్ హైవే వాళ్ళు ఈస్టర్న్ బైపాస్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. అది ఇప్పుడు కాదు, నేను ఎంపీగా, రాయపాటి సాంబశివరావు గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచే ఈ వెస్ట్ ఈస్ట్ బైపాస్ అనేవి ఉన్నాయి. ఆ గంగరాజు గారేమో కృష్ణానది పక్క ముమ్మడిగా కట్టంతా తీసుకెళ్లాలనే ఆలోచన ఆయన చేశాడు. అట్లా కాకుండా ఏమయ్యా బాబు సాంబశివరావు, అదేంటే నది పక్కగా అక్కడ హైవే ఏంటి, ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు కదా అంటే ఇంకా 10 మంది ఎంపీలతో కలిసి ఆయన మార్పించాడు. అట్లా ఆ ప్రపోజల్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది, కాజా దగ్గరికి. అది ఇప్పుడు జరిగింది. ఓకే, ఈస్టర్న్ బైపాస్ కూడా కాజా దగ్గర నుంచి నిడమానూరు తీసుకెళ్తానికి ఒప్పుకున్నారు వాళ్ళు. NHAI వాళ్ళ ఖర్చుతో వాళ్ళు చేస్తానికి ఒప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం IRR, ORR అనే ప్రపోజల్స్ పెట్టడం వలన వీటి అలైన్మెంటు ఆ ఈస్టర్న్ బైపాస్ అలైన్మెంట్కి దగ్గరగా ఉండటం వలన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని విత్డ్రా చేసేస్తుంది. వాళ్ళ IRR 97 కిలోమీటర్లు, 97. ఇవి ఢిల్లీ IRR 76 కిలోమీటర్లు, చెన్నై 62, బెంగళూరు 60, అహ్మదాబాద్ 76. ఇట్లా ఉంటే ఇక్కడ 97 కిలోమీటర్లు. ఆ IRR కూడా మళ్ళీ PPP పద్ధతి కట్టబోతూ ఉన్నారు. అంతటితో కూడా కాకుండా మనకి 20 ఏళ్ల తర్వాత కానీ అవసరం కాకపోవచ్చు ఔటర్ రింగ్ రోడ్. ఇవ్వాలే ఔటర్ రింగ్ రోడ్. ఆ ఔటర్ రింగ్ రోడ్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు చాలా ఎక్కువ పెట్టింది. మీకు గుర్తుందో లేదో, అమరావతి నుంచి అనంతపురం మీదుగా బెంగళూరు వెళ్ళేటటువంటి ఆ హైవే 544G, దానికి మొట్టమొదటిలో చంద్రబాబు నాయుడు గారు 200 మీటర్లు వెడల్పు కావాలని అడిగాడు వేణుగోపాలరావు గారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదా. చివరికి ఇప్పుడు అది 60 మీటర్లు 70 మీటర్ల వెడల్పుగానే వెళ్తాను అనుకుంది. ఇప్పుడు ఈ గోవారారు కూడా ఆయన 150 మీటర్లు వెడల్పు అడిగాడండి. అడిగితే కేంద్ర ప్రభుత్వం అసలు ఎక్కడా లేదు. మామూలుగా అయితే 60 మీటర్లు అయితే 6 లేన్ ప్లస్ అటు ఇటు ఈ సర్వీస్ రోడ్లు వస్తాయి, డ్రైనేజీ కూడా కలిపి 70 మీటర్ల మ్యాక్సిమం. ఎక్కడా లేదు అని చెప్పి చివరికి 140 మీటర్లు ఒప్పుకున్నారు. వాళ్ళు దాదాపు 8,000 ఎకరాలు తీసుకోవాలి, 25,000 కోట్లు. ఇది కాకుండా మళ్ళీ అమరావతి నుంచి హైదరాబాద్కి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఒకటి పెట్టాలి అని చెప్పి ఈయన అడిగాడు. మొట్టమొదటేమో ఆ సత్తెనపల్లి మీదుగా అట్లా తీసుకొచ్చి గుంటూరు టచ్ చేసి మళ్ళీ బందర్ తీసుకెళ్తాం. 294 కిలోమీటర్లకి ప్రపోజల్ పెడితే వాళ్ళు ఒప్పుకోకుండా చివరికి స్ట్రైట్ లైన్ పెట్టి 220 కిలోమీటర్లకు ఒప్పుకున్నారు. దానికి 25,000 కోట్లు ఖర్చు అవబోతూ ఉంది. ఆ సందర్భంగా మీకు ఇక్కడ తెలియపరచాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం మీద 3,400 కోట్లు భారం పడబోతూ ఉంది. తత్మాత కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. అయితే మన ఆలా వెంకటేశ్వర గారి కోరిక, ఈ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో శాంక్షన్ అయినటువంటి 10 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సెంట్రల్ గవర్నమెంట్ కొంత, స్టేట్ గవర్నమెంట్ కొంత ఈ పెట్టుకోగా స్టేట్ గవర్నమెంట్కి 4,400 కోట్లు కావాల్సి వస్తాయి. ఆ 4,400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు అని బేదరుపులేసి ఔటర్ రింగ్ రోడ్డుకి 3,400 కోట్లు, ఇన్నర్ రింగ్ రోడ్డుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 1000 కోట్లు, 4,400 కోట్లు ఎట్లా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? అవి అవసరం లేని కదా. ఈ 10 మెడికల్ కాలేజీలు అన్ని జిల్లాల్లో వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలకి మేలు జరుగుతుంది కదా. ఈ విధంగా ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క మంచి ఇది వదిలిపెట్టేసి
ఎంతసేపు కూడా వేరే దృష్టిలో ఒక వ్యాపార కోణంలో ఆలోచించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన రెండో పూజకి వచ్చేటప్పటికి మన రామచంద్ర గారు ఇచ్చిన కరపత్రం మీ దగ్గర ఉంది, అట్లాగే నేను తయారు చేసిన కరపత్రం కూడా మీ దగ్గర ఉంది. కాబట్టి నేను ఆ వివరాల్లోకి ఎక్కువ వెళ్లకుండా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు LPS 2లో వాళ్ళు అంతకుముందు అయితే ఫలానా దానికోసం అని చెప్పి తెలియపరిచేవాళ్ళు. ఇప్పుడు తెలియపరచని కారణం ఏంటంటే, ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ అని అందులో పెట్టారనుకోండి, నా బొట్టాడు కోర్టుకు వెళ్తారు. ఫలానా ఆల్రెడీ స్పోర్ట్స్ సిటీకి అలాట్మెంట్ ఉంది కదా, మళ్ళీ ఇదేంటి అని ఆల్రెడీ నా బొట్టాడు. నేను హైకోర్టులో పిల్ వేసాం, బెదవాడలో ఆర్టీసీ బస్ స్టేషన్ స్థలం 4 ఎకరాలు 25 సెంట్లు లులు కంపెనీకి వాళ్ళకి మాల్ పెడతానన్నాడు. అట్లాగే విశాఖపట్నంలో 900 కోట్లు విలువైనటువంటి భూమిని, 21 ఎకరాల భూమిని TCSకి ఇవ్వబోతా ఉన్నారు 99 పైసలకి. అట్లాగే దాదాపు 1000 కోట్లు విలువైనటువంటి 22 ఎకరాల భూమిని కాగ్నిజెంట్ టెక్నాలజీస్కి ఇవ్వబోతా ఉన్నారు. దానిపైన రిట్ వేసాం. వచ్చే వారం బుధవారం నాడు విచారణకు రాబోతా ఉంది. గవర్నమెంట్ సరిగ్గా ఇంతవరకు కౌంటర్ కూడా వేయని పరిస్థితి జరుగుతూ ఉంది. అర్థమైందా మీకు? అట్లా దావా వేస్తారేమో అని చెప్పి ఏమి ప్రస్తావించకుండా దాంట్లో రెండో పూలింగు, రెండో దశ PPP పద్ధతి అనే లైన్లో వెళ్తూ ఉన్నారు. ఇది చాలా మోసం, ఏమీ జరగదు. మొదటి పూలింగ్లో ఇచ్చిన వాళ్ళే వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ప్రతి ఊళ్ళోనూ ఒక చిన్న స్కూల్, ఒక హెల్త్ క్లినిక్ పెడతామన్న వాగ్దానం ఇప్పుడు 10 ఏళ్ళైనా సరే మధ్యలో జగన్ చేయలేదు. మళ్ళీ మీరు వచ్చే 22 మాసాలు అయింది కదా, కట్టాలి కదా, ఏదో ఊళ్ళో మొదలు పెట్టాలి కదా, అది లేదే. అట్లాగే మిమ్మల్ని నమ్మి టిట్కో ఇళ్ళు బ్యాంకుల్లో కూడా అప్పు తీసుకుని డబ్బు కడితే ఆ టిట్కో ఇళ్ళు పూర్తి చేయలే. ఈ నారాయణ గారు అంటాడు, ఎప్పుడో అధికారంలో రాగానే కిందటి సంవత్సరం జూన్ నాటికే అన్నీ ఇచ్చేస్తాము అన్నాడు. ఎక్కడిచ్చాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటాడు, ఈ సంవత్సరం లోపల 10 లక్షల ఇళ్ళు పేదవాళ్ళకి ఇవ్వబోతున్నాం అని చెప్పాడు. పేపర్లో చదివి ఉంటారు. ఈ విధమైనటువంటి ఒక ప్రజలను మభ్యపెట్టి పక్కదారి పట్టించి పబ్బం గడుపునే పద్ధతులు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా అమరావతి ప్రజలు దయచేసి మీరు మోసపోమాకండి. కొంతమంది కొన్ని బలహీనతలు అంటే వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కొంతమంది పెద్ద రైతులు ఉంటారు, ఎక్కడో అమెరికాలోనో, ఇంగ్లాండ్లోనో, జర్మనీలోనో వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, కౌలుకి ఇస్తూ ఉంటారు. కౌలు డబ్బులు వీళ్ళు కూడా ఇస్తూ ఉంటున్నారు, 30,000, 40,000, 50,000 ఇస్తే పోతుంది అనేటువంటి అభిప్రాయంలో ఉంటారు. కొంతమంది ఏనా భూములు ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాగే ఈ టవర్ లైన్స్ కింద భూములు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది 4, 5, 10 మంది. కానీ దత్తిమా వాళ్ళకు కూడా చెప్పి, అబ్బాయి మన అందరికీ నష్టం జరుగుతున్నారా అయ్యా, మీరు చూస్తున్నారు కదా, దాదాపు మరి 2014 నుంచి ఇప్పుడు కంటే 12 ఏళ్ళు అయిపోతుంది కదా. ఆ ఫస్ట్ విడతలో ఇచ్చిన వాళ్ళకి ఎంత నష్టం జరిగిందో చూస్తున్నారు కదా. ఇక మనకి ఇప్పుడు కొత్తగా ఇచ్చే వాళ్ళకి మన పిల్లలు కూడా చూసే పరిస్థితి ఉండదు కదా అని చెప్పి వాళ్ళని కూడా ఒప్పించి మేము ఎవరం ఏమోమో అనేటట్టుగా తెగే చెప్పాలని చెప్పి, అట్లాగే వాళ్ళకి ప్రభుత్వానికి తెలియపరచాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ఆ కోణంలో ఆలోచించండి. ఇంకా ఎక్కువ సమయం తీసుకోను. ఆల్రెడీ చాలా విషయాలు అందులో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి కూడా నేను లెటర్ రాయడం జరిగింది. ఇదే అంశాలు ప్రస్తావిస్తూ గతంలో నేను ఆన్లైన్లో పంపించడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏమీ రెస్పాన్స్ లేదు. ఆయన దూరంలోనే ఆయన ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇవాళ అసలు ప్రభుత్వం ఏ పార్టీ నడుపుతా ఉంది అనేది అనుమానం వస్తూ ఉంది వాళ్ళకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు సిడిసి ఎలక్ట్రికల్స్ వాళ్ళు 20,000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది. ట్రాన్స్ఫార్మర్లో, స్మార్ట్ మీటర్లో రేట్లు అడ్డగోలుగా పెంచేసి దోచేశారు. కాబట్టి దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి అని చెప్పి కోర్టులో కూడా దావాలు వేసినటువంటి ప్రభుత్వం నాయకులు ఇవాళ ఇంత
ఆ డబ్బు రికవర్ చేయడానికి కానీ వాళ్ళ మీద కేసు పెడతానికి కానీ ప్రయత్నం చెయ్యకపోగా నెల్లూరు జిల్లా కరేడులో 8,600 ఎకరాల భూమిని 24,000 కోట్ల రూపాయల సబ్సిడీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయిస్తే అది చాలదు అని చెప్పి ఎంతో ప్రేమతో అభిమానంతో చంద్రబాబు నాయుడు గారు ఇంకా 14,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి జీవో ఇవ్వటం కానీ ఆ షిరిడి సాయికే మళ్ళీ ఇంకొక చోట 350 ఎకరాలు ఇవ్వటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే యాక్టర్లు ఒకళ్ళే, ప్రభుత్వాలు మాత్రం మారుతున్నాయి. దొంది అనేటటువంటి విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుని ఈ పరిస్థితుల్లో మనం ఎట్లా వెళ్ళి మన ప్రజల యొక్క ప్రయోజనాలను ఎట్లా కాపాడుకుందాం. ఎంతో మంది మహానుభావులు ఎన్నో త్యాగాలు చేసి జైళ్లలో కటకటాలు పాలయ్యి పిల్లలను కోల్పోయి ఉరికంబాలకి ఇన్ని త్యాగాలు చేసిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ అధోగతి పాలు వైపుకి ప్రయాణం చేస్తూ ఉందనే వాస్తవాన్ని అర్థం చేసుకుందని సమన్యంగా మనం చేస్తున్నా. ఇది నాకు ఎవరి మీద ద్వేషంతో చెప్పలేదు, కానీ సుదీర్ఘకాలంగా దాదాపు 5 దశాబ్దాలుగా రాజకీయాలలో ఉంటూ భగవంతుడి దైవంలో ఎమ్మెల్యేగా చేశాను. 1 టర్ము 2 టర్ములు ఎంపీగా చేశాను. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా చేశాను. ఒకసారి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి హోదాతో చేశాను. ఇవన్నీ చేసి వాళ్ళు చూస్తూ ఉంటే అసలు ఎటు ప్రయాణం ఎటు వెళ్ళిపోతా ఉంది. ఇది చివరికి ఏమవుతుంది? మనం అయిపోయాం. మన రేపో మాపో టికెట్ ఇస్తానికి రెడీగా ఉన్నాడు భగవంతుడు. కానీ మన పిల్లలు మన మనవాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చాలా ఆవేదన కలుగుతూ ఉందని తెలియజేస్తూ అందరూ ఆలోచించండి. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీరు పెట్టండి. అక్కడ మీ 10 పనుల్లో పెడతారు, ఆ పక్కంతా ఊళ్ళో పెడతారు. ఆ ఊళ్ళలో వాళ్ళందరినీ కూడా పిలిచి పెట్టండి అని మీకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. మా బాబురెడ్డి గారు ఉంటే నేను ఇంత బతిమాలాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయనే ముందు వచ్చి చేసేవాడు. ఆ వేణు ఏమో నిదానస్తుడు, తప్పనిసరిగా చేయండి అని కోరుతూ మరొకసారి మన రామచంద్రయ్య గారిని చొరవ తీసుకున్నందుకు అట్లాగే వసుంధర్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఒక విజ్ఞాన ఖనిలాగా అనేక విషయాలు ఇంకా ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు ఇప్పుడు మీ ముందు ఉంచుతారు. ఈ ప్రభుత్వం తమ బాధ్యతలు మర్చిపోయి P3 P4 అన్నటువంటి పదాలతో ముందుకు వెళ్తున్నందుకు చాలా చింతిస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా వక్తలు రైతులకి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుతూ ఇప్పుడు ఈ సమావేశానికి ఆద్యులు ముఖ్యమైనటువంటి కారకులైనటువంటి ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు ఈ విషయాన్ని గురించి క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు, పెద్దలు, మిత్రులు, నేను కేవలం ల్యాండ్ పూలింగ్ రూల్స్ సంబంధించిన వరకే నేను పరిమితం అవుతాను. ఈ కరపత్రంలో ఉన్న వాటిని ఒకసారి మీరు అందరూ చూసుంటారు. దీనికి బ్యాక్గ్రౌండ్గా ఇందులో నేను మెన్షన్ చేయింది ఏంటి అంటే 2025 లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో పంజాబ్ ప్రభుత్వం కొన్ని వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపు 20,000 పైగా ఎకరాలు పట్టణాభివృద్ధి పేరుతో నోటిఫికేషన్ ఇస్తే కొంతమంది రైతులు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అందులో హైకోర్టు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే గతంలో అంతకుముందు 15 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చిన రైతులకే కొన్ని చోట్ల ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన వాళ్ళకి వేరే సందర్భంగా ఇంతవరకు ప్లాట్లు ఇవ్వలేదు. 15 years దాటిన తర్వాత కూడా ఈరోజు మీరు ఇచ్చిన ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్లో ఎక్కడ కూడా రైతులకు రక్షణ పరమైనటువంటి నిబంధనలు లేవు అని పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేకపోవడంతో ఆ ల్యాండ్ పూలింగ్ రూల్స్ని కొట్టేసింది పంజాబ్ అండ్ హైకోర్టు. సో ఇక్కడ కూడా హైకోర్టుకి వెళ్ళగలిగితే దీని మీద నెక్స్ట్ ఏమైనా జరగలుగుతామో ఆలోచించారు. ఇక్కడ రెండో దశలో రైతుల్ని ఎలా మోసం చేస్తూ ఉంది ప్రభుత్వం అంటే మొదటి దశలో మోసం చేయడం చాలా ఈజీ అయింది వాళ్ళకి ఆ రోజున్న వాతావరణంలో. అది వివరించడం కోసమే ప్రధానంగా ఈరోజు మేము ఇక్కడ మీటింగ్ పెట్టాలనుకున్నాం. అది విజయవాడలో పెద్దలు డిసెంబర్ 6వ తేదీన ఆర్గనైజ్ చేసినారు. సరే గుంటూరులో పెడదాం ఎక్కడ పరిస్థితులు అని చెప్పేసి వసుంధర గారు, నేను మిత్రుడు మాలి గారు గుంటూరులో ఉన్న మిత్రుల సహకారంతో రోజు పెట్టగలుగుతున్నాం. దీని తర్వాత మీ ఈ 7 గ్రామాల్లో కన్నా ఎక్కడైనా కానీ మీరు పెట్టడానికి సిద్ధపడితే, ఎందుకంటే మాకు ఆ గ్రామాల్లో పరిచయాలు లేవు, ఉన్న పరిచయాలు అనుకునేటువంటి చాలా
మీరు పెట్టగలిగితే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఎన్ని ఇబ్బందులైనా 10 మందితో అయినా సరే మీరు ఆ ఊర్లో ఈ ల్యాండ్ పూలింగ్ దీనికి వ్యతిరేకంగా పెట్టగలిగితే రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అనేది ఒకటి. ఇక్కడ ఏంటంటే మోసం అంటే మొట్టమొదటి ల్యాండ్ పూలింగ్ వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొట్టమొదటి ల్యాండ్ పూలింగ్ రూల్స్ మొదటి దశలో జనవరి 1, 2015లో ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా నియమాలు ఉంటాయి. అందులో ఎక్కువ భాగం ఏముంటాయంటే భూమి తీసుకున్న తర్వాత రైతుకు ఎంత కౌలు ఇవ్వాలి, ఏ రకాల భూములకు ఎంత కౌలు ఇవ్వాలి, భూమి ఇచ్చిన తర్వాత ఎంతెంత రైతుకి ఎంతెంత ప్లాట్లు ల్యాండ్ ఇవ్వాలి, ఇంతవరకు ఉంటుంది. భూమి తీసుకున్న తర్వాత రైతుకు ఏ విధమైనటువంటి హక్కులు దాని మీద ఉండవు. అందుకని మీకు తెలుసు వ్యవసాయం కూడా జరగకుండా వ్యవసాయ పంప్ సెట్లు, విద్యుత్ లైన్లు కూడా తీసేయడం జరిగింది. అందుకే ఇక్కడ అంతా కలుపు మొక్కలు, ముళ్ళ కంపులు పెరిగి వాటిని తీసేయడానికే ఇప్పుడు కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ అందులో ప్రభుత్వం తన బాధ్యతగా పేర్కొని ఒక్కరోజు కూడా రైతులు, ఎందుకంటే ప్రతి రైతు ఈ జీవోలన్నీ చూడలేరు, దొరకవు, సాధ్యం కాదు కూడా. ప్రధానంగా వాళ్ళు చేసిన ప్రామిస్ ఏంటంటే ప్రభుత్వం తన బాధ్యతగా 29 గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం కల్పిస్తాము. ఏ ల్యాండ్ పూలింగ్ రూల్ పేరుతో అయితే భూములు తీసుకున్నారో అదే ల్యాండ్ పూలింగ్ రూల్స్ లో ఉన్నటువంటి నిబంధన ఇది. అవసరమైన చోటంతా వృద్ధాప్య గృహాలు నిర్మిస్తాము అన్నారు. మీకు తెలుసు ఆ గ్రామాల్లో మీకు బంధువులు ఉంటారు. ఒక్క గ్రామంలో ఒక్క మనిషికైనా ఉచిత వైద్యం కల్పించిందా ప్రభుత్వం? 29 గ్రామాల్లో ఒక్క చిన్న పిల్లవాడికైనా ఉచితంగా విద్య కల్పించిందా? కానీ ప్రభుత్వం అదే జీవో పెట్టి నువ్వు భూములు ఆపుకున్నావు. అది ఇప్పుడు, అది ఇటీవల నేను చెప్పేది 2015 నుంచి, 2015 జనవరి నుంచే నేను మొదలు పెడుతున్నా. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. SRM వీటిలో మధ్య మధ్యలో వచ్చినాయి. బట్ పిల్లలకు ఉచితంగా విద్య జరిపించాలంటే ఆ పిల్లలు ఏ స్కూల్స్కి వెళ్తున్నారు, ఏ కాలేజీకి వెళ్తున్నారు, ఎంతమంది పిల్లలు చదువుతున్నారు 29 గ్రామాల్లో, వాళ్ళకు ఒక ఫీజ్ రీఇంబర్స్మెంట్ ప్రతి ఒక్కరికి ఇస్తే ఎంత ఖర్చు అవుతుందో ఒక అంచనా వేయాలి కదా. ప్లస్ మరి వీళ్ళందరికీ ఉచిత వైద్యం ఎక్కడ కల్పిస్తారు? వైద్యం ఇన్సూరెన్స్ బీమానా కల్పించాలి, లేకపోతే రీఇంబర్స్మెంట్ పేరుతో ఆ రోజు ఉన్న ఆరోగ్యశ్రీ పెడతారు. కానీ ఏది చేయలేదు అనేది నేను చెప్పడం ఉద్దేశం. ఒక్క పిల్లవాడికి కూడా ఫ్రీగా చదువు చెప్పించలేదు, ఒక్క వ్యక్తికి కూడా ఆ గ్రామాల్లో వాళ్ళకి ఉచితంగా వైద్యం కల్పించలేదు. కొద్ది రోజుల తర్వాత అమరావతి హెల్త్ కార్డును ఒకటి ఇస్తే దాన్ని ఏ హాస్పిటల్ కూడా దాన్ని గౌరవించలేదు. అంటే 2015 జీవోలో పెట్టినటువంటి నిబంధనల యొక్క పరిస్థితి అది. ఆ రోజు వాళ్ళని ఎవరు ప్రశ్నించలేదు కాబట్టి, వాళ్ళు చాకచక్యంగా చెప్పుకోగలిగినారు కాబట్టి, ఈ రోజు మీకు వచ్చినటువంటి రెండో దశకి ఇచ్చినటువంటి జీవో వచ్చేసి జూలై 1వ తేదీని ఇచ్చింది ప్రభుత్వం. జూలై 1, 2025లో జీవో నంబర్ 118. దీంట్లో కూడా మళ్ళీ అదే నిబంధనలు పెట్టారు. ఉచిత విద్య, వైద్యానికి అర్హులు గ్రామస్తులు. అక్కడేమో ప్రభుత్వం తన బాధ్యత అనేది, ఇక్కడ అర్హులు అంటుంది. తన బాధ్యత అన్నప్పుడే తను నిర్వర్తించాల. అర్హులు అన్న తర్వాత ఏమి నిర్వర్తిస్తుంది? సో మొత్తం వాళ్ళ డిబేట్ని గ్రామ సభలో ఎట్లా తిప్పుతున్నారు? ప్లాట్లు, కౌలు ఎన్నేళ్లలో అభివృద్ధి చేస్తారు, దీని చుట్టూనే రైతుల మైండ్ని తిప్పుతూ వాళ్ళ యొక్క బేసిక్ బాధ్యతల్ని, ఇప్పుడు 29 గ్రామాల్లో భూమి ఇచ్చిన రైతులకి, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకి 80% మంది 3 ఎకరాల లోపు రైతులు. ఆర్థికంగా, మానసికంగా చితికిపోయింది ఈ రైతులు. మరి వాళ్ళకి నువ్వు కుటుంబంలో ఉచితంగా విద్య, వైద్యం కల్పించుంటే కొంత ఊరట లభించేది కదా. కానీ చేయకుండా ఇప్పుడు మళ్ళా 2వ దశ గ్రామాలకు కూడా ఇదే ప్రామిస్ చేస్తున్నారు. ఇది మోసం అని మీరు రైతులు గుర్తించాలనేది మా విజ్ఞప్తి. ఒకటి, ఇది మీరు దగ్గర పెట్టుకొని, ఈ ఒక్క కరపత్రం దగ్గర పెట్టుకొని రేపు గ్రామ సభల్లో మంత్రులను ప్రశ్నించండి. జీవో నంబర్ ఇచ్చినాం, నిబంధన నంబరు ఇచ్చినాం. ఏమండి 2015 జీవో ప్రకారం మీరు ఒకరికన్నా ఉచిత విద్య ఇచ్చినారా 29 గ్రామాల్లో? ఎస్ఆర్ నో. ఎమ్మెల్యే కానీ ఇదే మంత్రి అప్పుడు ఉన్నాడు కదా, ఒక ఎమ్మెల్యే మారుండొచ్చు. ఈ రోజు మళ్ళా మీరు ఇప్పుడు ఈ జూలైలో ఇచ్చిన జీవోలో మళ్ళీ అదే మాట మెన్షన్ చేశారు. అవునా కాదా? అవును. మరి మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? ఎక్కువ వాళ్ళతో చర్చ వద్దు. మీరు ప్లాట్లు ఎన్ని ఏళ్లలో డెవలప్ చేసిస్తారంటే వాళ్ళు అటు ఇటు తిప్పుతూనే ఉంటారు. ఎందుకంటే కొన్ని వీడియోలు మేము చూసినాం. మీరు ప్రభుత్వం మళ్ళా రాకపోతే అంటే వాళ్ళ దగ్గర మళ్ళీ వస్తామని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు వాళ్ళే. అంటే ఈరోజు వచ్చిన ప్రామిస్ చేసే వాళ్లకు 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం వాళ్ళకే లేదు. ఇంక వాళ్ళు ఇచ్చే హామీలు ఏంటి? ఇవి మీరు గుర్తించాలి. వీటిని దగ్గర పెట్టుకొని మీరు ప్రశ్నించినా ఆ ప్రశ్నలకు వాళ్ళ సమాధానం చెప్పలేదు. చివరిగా
ఈ జీవోకి ఇప్పుడు పెద్దలు సోమనాథరావు గారు చెప్పినట్టు ఈ డిసెంబర్ 2, 2025 ఇచ్చిన జీవో 7 గ్రామాలకు సంబంధించిన జీవోలో ఏ భూసేకరణైనా భూ సమీకరణైనా ఎక్కడ తీసుకున్నా ఎందుకోసం తీసుకుంటున్నారో కారణం చెప్పాలి, ఆ జీవోలో ఉండాలి. కానీ ఈ జీవో ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, మీకు కావాలంటే మేమైనా వాట్సాప్లో పంపగలం, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక మెసేజ్ పెడితే. ఈ జీవోలో ఎక్కడా కూడా ఈ 16,666 ఎకరాలు ఈ ప్రభుత్వ భూమి కలిపి 20,000 ఎకరాలు ఏ కారణం వల్ల తీసుకుంటున్నామని మాట చెప్పడం లేదు, జీవోలో చెప్పరు. బయట చెప్పే ప్రకటనలే మంత్రివి, స్మార్ట్ ఇండస్ట్రీస్, రైల్వే స్టేషను, స్పోర్ట్స్, ఇవన్నీ వీటికి విలువ లేదు. ఎందుకంటే ఈరోజు వార్తలు అంతే, జీవోలో ఉంటేనే మనం దాన్ని ప్రశ్నించగలం. కాబట్టే వాడు జీవోలో పెట్టడం లేదు, ఎందుకంటే మనం ఛాలెంజ్ చేస్తాం కాబట్టి. 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ అంటున్నారు, ఎక్కడ పెడతారు ఎయిర్పోర్ట్ చెప్పండి? ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరమని ఏదైనా ఒక కమిటీ ఇచ్చిందా? రిపోర్టు గన్నవరం ఎయిర్పోర్ట్ చాలడం లేదు అని ఏదైనా కమిటీ ఇచ్చిందా? ఫీజిబిలిటీ స్టడీ అంటాం, అంటే సాధ్యాలకు సంబంధించినట్టు ఒక అధ్యయనం. గన్నవరం ఎయిర్పోర్ట్లో రద్దీ పెరిగిపోయింది, విమానాల్లో రోజు వందల సంఖ్యలో విమానాలు దిగాలంటే అక్కడ రన్వేలు చాలడం లేదు, దాన్ని విస్తృతం చేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి కొత్త ఎయిర్పోర్ట్ అవసరం ఏమన్నా ఒక అధ్యయనం జరిగిందా? వారానికే కష్టపడి ముక్కుతూ ములుగుతూ 2 విమానాలు వెళ్తున్నాయి గన్నవరం నుంచి వేరే దేశాలకు, సింగపూర్కి వెళ్ళి. అలాంటి చోట నువ్వు ఇంకొక 5,000 ఎకరాలు భూమి కావాలన్నా? చెన్నై ఎయిర్పోర్ట్ 1,300 ఎకరాల్లో ఉంది. మరి చెన్నై కంటే పెద్ద సిటీ అయిందా అమరావతి? అంతకంటే రద్దీ పెరిగిందా? కానీ మరి నీకు నిజంగా అవసరమంటే జీవోలో ఎందుకు ఆ మాట చెప్పలేవు? ఈ 16,600 ఎకరాల్లో 5,000 ఎకరాలు మాకు ఎయిర్పోర్ట్ కావాలి, ఆ మాట చెప్తే ఎక్కడ ఎయిర్పోర్ట్ కడుతున్నావో చెప్పాలి. అప్పుడు మనం హైకోర్టు సవాల్ చేయొచ్చు. ఇవి ఏవీ చెప్పకుండా, కారణం చెప్పకుండా బరి తెగించి రైతుల మీద పడి వాళ్ళ యొక్క అధికారాన్ని, పలుకుబడిని, పోలీసు వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను రైతుల మీదకి వదిలి రైతులు ఏదో ఒక రూపంలో ఒక అభద్రతకు, భయానికి గురి చేసి ముందు భూములు లాక్కొని చేతిలో పెట్టుకుంటే తర్వాత మా ఇష్టం చేసుకున్నామనే ధోరణి తప్ప, రాజధాని అని కానీ ఇది ఏదో అభివృద్ధి అని కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పేటన్ని పూటపు మాటలే. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. చివరిగా ఈ సిఆర్డిఏ ఏదైతే సిఆర్డిఏ చట్టం పేరుతో మీరు తీసుకున్నారో, మీరు చేసుకునేటువంటి ఒప్పందం, గతంలో అక్కడ రైతులు చేసుకున్న ఒప్పందం కానీ ఇక్కడ ఇచ్చేవాళ్ళు చేసుకుంటారు, ఇది కేవలం రైతుకు సిఆర్డిఏగా జరిగేటువంటి వ్యక్తిగత ఒప్పందం తప్ప ఒక చట్టపరమైన ఒప్పందం కాదు. అందుకని ఇంతకుముందు శోభనాశ్వర్ గారు చదివి వినిపించినారు. రేపు వచ్చే ప్రభుత్వం సిఆర్డిఏని రద్దు చేయొచ్చు, గతంలో చూసినాం. మీరు చేయగలిగే భూమి అయితే 5 లోపల వెళ్ళిపోయి ఉంటుంది, ఆ భూమి మీకు తిరిగి రాదు. ఎక్కడుందో కూడా ఒక పాయింట్ తర్వాత దానికి గుర్తులు కూడా సరిగా ఉండవు. కాబట్టి ఈరోజు రైతుల దగ్గరకు వచ్చి చేసుకునేది కేవలం వ్యక్తిగత ఒప్పందం. ఒక రైతు ఎక్స్ సిఆర్డిఏ, ఆ సిఆర్డిఏ నాకు ఇది సమ్మతం కాదు అని అంటే ఈ రైతు చేయగలిగింది ఏం లేదు, అప్పటికే భూమి తన చేతిలో వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చేసేటువంటి ఈ ల్యాండ్ పూలింగ్ మొదటి దశకు చట్టబద్ధత లేదు. అందుకని ఇప్పటికి కూడా అక్కడ కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతులు ప్రతిఘటించి నిలబడినారు. ఇది చట్టబద్ధత లేదు, మేము ఇవ్వం, ఎన్ని ఇబ్బందులైనా సరే ఇవ్వమని నిలబడినారు. వాళ్ళ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. కాబట్టి ఇప్పుడు మీరు ఇవ్వకపోతే మీ గ్రామాల్లో ప్రభుత్వం కేసులు పెడుతుంది. ఏమైనా కేసు పెడుతుందండి? మీరు అడగండి. కేసు పెట్టాల్సి వస్తే రైతు మీద ఏమైనా కేసు పెడతాం. ల్యాండ్ పూలింగ్ అనే దాంట్లో ఉండే సిద్ధాంతం ఏంటంటే స్వతహాగా రైతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాడు. నీకు తప్పనిసరి అయితే ఎందుకో చెప్పాలి, ఆ కారణం చెప్పు. అప్పుడు మరి 2013 భూసేకరణ చట్టం ఉంది, ఆ చట్టం పేరుతో తీసుకుంటే రైతుకు హక్కులు ఉంటాయి, అంటే నష్టపరిహారం కానీ. కానీ భూ సమీకరణ అని చెప్పి రైతు దగ్గర తీసుకొని రైతుకి ఆశ చూపించి, వ్యవసాయం కష్టమైన రోజుల్లో రైతులకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని అవకాశంగా తీసుకుని కౌలు ఆశ, ప్లాట్ ఆశ చూపించి పిల్లలు సెటిల్ అయిపోయింటారు, ఏదో ఒకటి తలనొప్పి ఎందుకులే ఇచ్చేసేయండి అనే పరిస్థితికి రైతుల్ని నెట్టి భూములు లాక్కొని తర్వాత మీరు ప్లాట్లు ఏమాత్రం డెవలప్ చేస్తున్నారు. 29 గ్రామాల్లో మీరు చూస్తూనే ఉన్నారు, మాకంటే ఇప్పుడు మీకే బాగా తెలుసు. ఇది జరగబోయేది. కాబట్టి మీరు స్వతహాగా ఇవ్వాలి అంటే ఇవ్వద్దు అని చెప్పడానికి మేము ఎవరో కాదు, కానీ ప్రభుత్వానికి భయపడి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడం మా ఉద్దేశం. ఎందుకంటే ఇది రాజధానికి అవసరం లేదు, ఈ భూమి ఇది ఎక్కడో ఏదో పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్ళేదే. ఆ రోజు రైతు సొంతంగా కూర్చొని ఏడ్చుకోవాల్సింది తప్ప సానుభూతి చూపించే వాళ్ళు కూడా కనపడుతుంది, ఈరోజు మనం ముందు గ్రామాల్లో చూస్తున్నాం. అందుకని ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు భయపడి భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఈ ల్యాండ్ పూలింగ్ రెండో దశలో ఉన్నటువంటి భూములు రాజధానికి అసలు అవసరమే లేదు. ఇది చెప్పడం మా ఉద్దేశం. దీన్ని నెక్స్ట్ ముందుకు తీసుకెళ్ళడానికి మా దగ్గర ఇంకా ఇవి నాకు అందుకున్నామని తీసుకుని మీరే వీటిని జిరాక్స్ ఇదే మేము ఇదేదో అంటారే అనానిమస్ ఏమంటారు తెలుగులో, అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వేసేటువంటి కరపత్రం కాదు ఇది. మా పేరుతో సహా పెట్టాం. ఆకాశరామన్న కరపత్రాలు కావు ఇవి. మేము ఏ పని చేసినా గత 10 ఏళ్లుగా ఓపెన్ గా ధైర్యంగా ముందుకొచ్చి చేస్తున్నాం. మాకు బెదిరింపులు చాలా వస్తున్నాయి. గుంటూరు నుంచి ఒక టీడీపీ బెదిరిస్తూ మెసేజ్ పెట్టాడు, నువ్వు గుంటూరు ఎట్లా పెడతావు, మీటింగ్ చూస్తాం, మీ అంత గెలుస్తాం అంటూ. ఓకే, కానీ నిన్నే వచ్చింది ఆ థ్రెటనింగ్ మెసేజ్ నాకు నేను ఫేస్బుక్ పెట్టిన తర్వాత. ఇవి వస్తూ ఉంటాయి. అంటే నువ్వెవడు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి అని. ఇదే గుంటూరేమో ఆయన సొంత జాబ్ ఇదా, ఆయన సొంత ఊరు. నీ ఇంటికి వచ్చి అడిగితే మాట్లాడు, ఆ ఇంటికి ఎందుకు వచ్చారు. గుంటూరు ఏంటి, అందరం భారత పౌరులం. ఇక్కడ మాకు చేతలు ఇచ్చేటోడికి ఎక్కడికైనా పోయి మాట్లాడగలం. ఆ స్వేచ్ఛ మనకు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఈరోజు ఎవడో ఫోన్ తీసుకా ఒక రూలింగ్ పార్టీ అభిమానం చెప్పేసి బెదిరిస్తే బెదిరిపోయే దశలో ఉంటే మేము ఈరోజు మీటింగ్ పెట్టేవాళ్ళం కాదు. అంటే మమ్మల్ని ఎవడు బెదిరించలేడు, ఎవడికి మేము భయపడం. అందుకని మీరు మీ గ్రామాల్లో మీటింగ్ పెట్టడానికి సిద్ధమైతే మేము వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా మాకు జస్ట్ ఒక వారం రోజులు నోటీస్, అంటే ఎక్కడో ఇంకో చోట ఎక్కడో తింటూ ఉంటాం కాబట్టి దయచేసి రైతులు రెండోసారి మోసపోవద్దు అని చెప్పడమే మా ఉద్దేశం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ప్రొఫెసర్ రామచంద్రయ్య సార్. ఎప్పుడూ సామెత ఉంటుంది, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి వెనక వచ్చు వారికి బాట అయినది అని. మేము వేస్తున్నటువంటి అడుగు చాలా సాగుతుంది. ఎందుకంటే సార్ చెప్పారు, నేను చెప్పలేదు, చాలా బెదిరింపులు వస్తున్నాయి. పెద్దలు వడ్డే శోభనాథేశ్వరరావు సార్ పేరు కూడా ఉటంకిస్తూ సార్కి మెసేజ్ వచ్చింది ఫేస్బుక్ లో. అయినా భయపడే వాళ్ళమైతే ఇక్కడ కూర్చోము. సరే, మాకెవరికి, నాకు రామచంద్రయ్య సార్కి ఇద్దరికి సెంటు భూమి లేదు మీ అమరావతిలో. మేము ప్రజల కోసం పనిచేయాలని చెప్పి నిర్ణయించుకొని వచ్చాము. ఆ పనిచేసే విధానంలో మాకు ఎదురయ్యేటువంటి అనేక సవాళ్ళని ఎదుర్కోవడానికే సిద్ధమయ్యే మేము వచ్చాం. ఎందుకంటే ఆయన ఒక ప్రొఫెసరు, నేను కూడా ఒక ప్రొఫెసర్గా పనిచేసి వచ్చాం కాబట్టి మాకు అలాంటి భయాలు ఏమీ లేవు. ఇంకొకటి, ఇక్కడికి మహదేవ్ గారు వచ్చున్నారు. ఆయన మందసా కార్గో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇటు కుప్పం వరకు రైతులు, ఒకసారి మీరు లేయాలి సార్, రైతులు కోసం ఎంతో నిజంగా చెప్పాలంటే చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణం మహదేవ్ సార్ది. సార్ని ఇక్కడికి ప్రత్యేక ఆహ్వానితులుగా సార్ని ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు మన ప్రముఖ వైద్యులు, ఈ మెడికల్ కాలేజెస్, పేదలకు ఉపయోగపడేటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కి కాకూడదు ప్రైవేటు పరం, అన్నిటికీ పీపీపీ, దానికి కూడా పీపీపీ, కరేడులో ఇచ్చింది పీపీపీ, అన్ని పీపీపీలే. మాకు పీపీపీ అనే అక్షరం మాకు ఈ ప్రభుత్వానికి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. సారు ఆధ్వర్యంలో మేము చేస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి రైతన్నలకు ఒక విషయం తెలియాలి, ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కి వ్యతిరేకంగా మేము పిల్లేశాను, నేనే వేశాను హైకోర్టులో. అది జరుగుతా ఉంది. పిల్లు వేసింది కూడా నా పేరుతోనే వేశాము. పోరాటం జరుగుతుంది. దాని ఫలితంగా మేమైతే ఒక చిన్న విజయాన్ని సాధించినట్టే అనుకోవాలి. ఎందుకంటే పాపం ఎవరు టెండర్లు అయితే వేయలేదు. ఇంతవరకు ఒక్క మెడికల్ కాలేజీకి కూడా టెండర్ రాలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మా పోరాటం అయితే ఆగదు. ఇప్పుడు వెంకటేశ్వర్లు సార్ని క్లుప్తంగా రైతుల గురించి మాట్లాడాలి. తర్వాత రైతన్నలు రెడీగా ఉండండి, మీరందరూ మాట్లాడాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు వసుంధర మేడం గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, నిజమైనటువంటి ప్రజా సేవకులు, ఈ వయసులో కూడా ప్రజల కోసం, ప్రజా సమస్యల గురించి నిరంతరం పోరాడుతున్నటువంటి పెద్దలు వడ్డే శోభనాథేశ్వరరావు గారికి, ఇంకా మేధావి అయినటువంటి రామచంద్ర గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా నమస్సుమాంజలి. మన సమావేశం అమరావతికి ఎగనిస్ట్ కాదు, అమరావతికి వ్యతిరేకం కాదు, రెండవ దశ కూలింగ్కి మాత్రం మన వ్యతిరేకం అనేది మనకు స్పష్టత ఉంది. వాళ్ళ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ యొక్క ఏరియా తీసుకుంటే 177 స్క్వేర్ కిలోమీటర్స్. ఇప్పుడు మనకి ఆల్రెడీ
తీసుకున్నటువంటి అమరావతికి తీసుకున్నది మోర్ దెన్ 200 స్క్వేర్ కిలోమీటర్స్ వచ్చింది ఇప్పటికే, 217. కాబట్టి ఇప్పటికే చాలా ఎక్కువ ఉంది. అసలు ఒక రాజధానికి నిర్దిష్టమైనటువంటి విస్తీర్ణం, నిర్దిష్టమైనటువంటి జనాభా ఉండాలని ఎక్కడ రూల్ ఉందా? ఒక దేశ రాజధానికి ఇంత ఏరియా ఉండాలని, లేదా ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి క్యాపిటల్ ఇంత ఏరియాలో ఉండాలని ఎక్కడ రూల్ ఉంది? రాజధాని దేనికోసం? పరిపాలన సౌలభ్యం కోసం, అడ్మినిస్ట్రేషన్ కోసమే తప్ప అది వేరే దానికోసం కాదు. దాన్ని ఎంత అవసరమైందో అంత మేరకు చాలా అధునాతం కట్టించండి, ఎవరు కాదండి, అది ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతేగాని అనవసరంగా విపరీతంగా ల్యాండ్ తీసేసుకొని దాన్ని నిరుపయోగంగా చేస్తే రేపు నష్టపోయేది రాష్ట్ర ప్రజలంతా నష్టపోతారు. ఒక రైతులే కాదు, రాష్ట్రం మొత్తం కూడా నష్టపోయే, ఒక బడ్డెన్ అయిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత రైతులు ఏంటంటే ఈ ప్రభుత్వం రాగానే చాలా ఉత్సాహంగా ఉన్నారు. కొంచెం ప్రభుత్వం రాజధానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి, గత ప్రభుత్వం పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది, ఈ ప్రభుత్వం వచ్చాక మాకు కొంత మేలు జరుగుతుంది అని చెప్పేసి చాలా సంతోషపడ్డారు. మొదట్లో కొంచెం రేట్లు కూడా బాగా పెరిగినాయి. అటువంటిది ఒక అనాలోచితమైనటువంటి ఈ నిర్ణయంతో ఎప్పుడైతే రెండవ దశ పూలింగ్ అని చెప్పేసి అన్నారో మొత్తం రేట్లు పడిపోయి ఇవాళ కొనే పరిస్థితి లేకుండా రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రోజు నేను ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నానంటే, ఎవరైతే రైతులు స్వచ్ఛందంగా ఈ రాష్ట్రం రాజధాని కోసం వాళ్ళ భూములు త్యాగం చేశారో వాళ్ళకి ప్రతి ఎకరానికి మరొక 500 గజాలు మీరు ఇస్తే గానీ వాళ్ళకి నష్టం కూడదు. కాబట్టి ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి రైతులందరూ కూడా రాష్ట్రం, ఈ ప్రభుత్వం ఒక 500 గజాలు ప్రతి ఎకరానికి 500 గజాల చొప్పున ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ 10 సంవత్సరాలు ఎంతో కాలం వీళ్ళు కౌలిస్తారు, ఆ తర్వాత పరిస్థితి ఏంటి? వీళ్ళకి స్వయం ఉపాధి పథకాలు ఏదైనా నేర్పిస్తున్నారా? ఏదైనా ఇండస్ట్రీస్ కానీ ఏదైనా పెట్టుకోవటం కానీ ఏదైనా వ్యాపారాలు కానీ దాన్ని ప్రోత్సహించడం కానీ, వ్యాపారం ఇప్పుడు వ్యవసాయం పోయినాక ఏదో విధంగా జీవించాలి. మనం జీవించాలంటే ఎట్లా జీవించాలి అంటే కౌలిచ్చినంతకాలం ఓకే, ఆ తర్వాత పరిస్థితి ఏంటి అంటే మనకున్న ఆస్తిని అమ్ముకోవటం తప్ప వేరే మార్గం లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఆస్తిని అమ్ముకోవాలంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళ రాజధానిలో ఆ ప్లాట్ మొత్తాన్ని అమ్ముకోవాల్సిందే. 100 గజాలు 200 గజాలు అమ్ముకుంటే కుదరదు, ఎంత ఉందో మొత్తం అమ్ముకోవాల్సిందే, దాన్ని విడగొట్టుకొని అమ్ముకునే పరిస్థితి ఉండదు. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇవాళ మన దేశాన్ని తీసుకుంటే ఏంటంటే ఒక ఏ సిటీ తీసుకున్నా కూడా చదరపు కిలోమీటర్కి 10,000 నుంచి 15,000 పీపుల్ ఉంటారు. ఇవాళ మన తీసుకున్నటువంటి క్యాపిటల్ అది భర్తీ అవ్వాలంటే కనీసం 20 లక్షల మంది ప్రజలు కావాలి. 20 లక్షల మందికి మనం ఉపాధి కల్పించే పరిస్థితి ఇక్కడ ఉందా? ఇవాళ కొన్ని వేల కోట్లు పెట్టినా కూడా, ఖర్చు పెట్టినా కూడా కొన్ని వందల ఉద్యోగాలు మాత్రం వస్తున్నాయి. ఇవాళ చూస్తున్న గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి, ఎన్ని పెట్టినా కూడా వాటిలో 100ల సంఖ్యలో కానీ 1000 సంఖ్యలో కూడా ఉద్యోగాలు లేవు. లేనప్పుడు అక్కడ ఆ ప్రజలు ఎంతమంది, 20 లక్షల మంది ప్రజలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇల్లు కట్టడం అందరికన్నా ఖర్చు అయిపోయింది. అన్నిటికన్నా ఖర్చు అయినట్టు ఇల్లు కట్టడం, ఒక 200 గజాలు స్థలం కొని అందులో ఇల్లు కట్టాలంటే చాలా కష్టం అయిపోయింది. కాబట్టి ఇవాళ ఒక ఉద్యోగం అయినా కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టే పరిస్థితి లేదు. వాడు ఎక్కడో చోట గుంటూరులోనో విజయవాడలోనో మంగళగిరిలోనో అపార్ట్మెంట్ లో ఉండి అక్కడికి వెళ్తాడు తప్ప అక్కడికి వెళ్ళి వెంటనే వెళ్ళిపోయి ఒక స్థలం కొని ఇల్లు కట్టే పరిస్థితి ఉండదు. ఇవాళ అక్కడ స్థలాలు కొన్న వ్యక్తులు అందరూ కూడా లాభాల కోసం కొన్నవాళ్లే తప్ప, మా డాక్టర్లు కూడా చాలా మంది కొన్నారు, అందరూ కూడా ఏంటంటే రేట్లు పెరుగుతాయి లాభాలు వస్తాయనే ఉద్దేశంతో కొన్నవాళ్ళు తప్ప అక్కడికి వెళ్ళి ఇల్లు కడదామనో హాస్పిటల్ కడదామని కొన్నవాళ్ళు ఎవరూ లేరు. ఎప్పటికప్పుడు రేట్లు ఎక్కువ ఉందని రోజు మార్కెట్ రేట్లు చూసుకొని తృప్తి పడేవాళ్ళే తప్ప అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇంకోటి సప్లై చాలా ఎక్కువైపోతుంది. రేపు ప్లాట్లు అన్ని కూడా ఇచ్చినా కూడా మనం ఏమనుకుంటున్నామంటే ప్లాట్లు అన్ని వేస్తే ఓ రేట్ వస్తాయి. రేట్ వస్తే ఎవరు కొంటారు? కొనేది ఎవరు? అవసరం లేకుండా ఎవరు కొంటారు స్థలం వెళ్ళి అక్కడికి వెళ్ళి? ఇవాళ మన గుంటూరు చుట్టుపక్కల కూడా 20,000 25,000 వస్తున్నాయి. అట్లాంటిది ఇప్పుడు అంతకన్నా ఎక్కువ రేటు పెట్టి అక్కడికి వెళ్ళి కొనాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉండదు కదా. ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంకొక దారుణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూషన్ మనం తీసుకున్నట్లయితే 5,750 అంటే ఈరోజు నేను కొంతమంది కనుక్కుంటే చెప్పారు, మరి మీరు లోకల్ గా ఉన్నారు కాబట్టి మీకు ఇంకా నాకు తెలిసి ఉంటుంది. అది చాలా తక్కువ ఒకరిని చెప్పాలంటే. దానివల్ల ఏమవుతుంది, ఎవరి దగ్గర వైట్ మనీ ఉంటుందో ఉద్యోగస్తుల దగ్గర వైట్ మనీ ఉంటుంది, వాళ్ళు కొనాలంటే వాళ్ళు కొనలేరు. ఎన్ఆర్ఐస్ వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే చేయలేరు.
దానివల్ల అక్కడ బ్లాక్ మనీ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి కొనాలంటే బ్లాక్ మనీ పెట్టాలి. ఒకవేళ ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, రేపు అది అమ్ముకొని వెళ్ళడం ఎట్లాగా? ఆ మనీని ఎట్లా తీసుకెళ్ళాలి? ఆ బ్లాక్ మనీ తీసుకెళ్లే అవకాశం లేదు. కాబట్టి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ రైతులకి ఇవన్నీ వివరించకుండా, ఇన్ని సమస్యలు ఎదురవుతాయని చెప్పేసి వాళ్ళు చెప్పకుండా, అంటే ఏదో ఒక ఊహలో అంత ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంత రైల్వే స్టేషన్ వచ్చింది అని చెప్పి మనం ఒక ఊహలో ఉంచేసి, మనం భ్రమలు కల్పించేసి మనం వాళ్ళకి ఇచ్చేటట్లు ప్రేరేపిస్తున్నారు తప్ప వాస్తవం జరిగే పరిస్థితి ఉందా? ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడితే మనకి ఎక్కడి నుంచి ప్రజలు వస్తారు? హైదరాబాద్ మనం పోల్చుకోవడానికి లేదు. అక్కడ తెలంగాణ మొత్తానికి ఉందో ఒక ఎయిర్పోర్టే. మనకెన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి? ఇప్పుడు ఉత్తరాంధ్ర మొత్తం కూడా అటు వైజాగ్ వెళ్తారు. గోదావరి జిల్లాలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది. ఇటు రాయలసీమ తీసుకుంటే మనకి 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అక్కడ తిరుపతిలో ఉంది, కడపలో ఉంది, కర్నూలులో ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే హైదరాబాద్, ఇప్పుడు కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు, అనంతపూర్ నుంచి బెంగళూరు, చిత్తూరు నుంచి అటు బెంగళూరు కానీ లేదా చెన్నై కానీ, నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది ఎవరు? ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు తప్ప మిగిలింది ఏం లేదు ఇక్కడ. కాబట్టి మనం ఎంత పెద్ద కట్టవచ్చండి, కానీ ప్రజలు ఎక్కడి నుంచి తీసుకొస్తాము? ప్రయాణికులు ఎక్కడి నుంచి తీసుకొస్తాము? మనం అన్ని ప్రపంచం పెద్ద రైల్వే స్టేషన్ కట్టవచ్చు, కడితే మనం గుంటూరులో ఉన్న వాళ్ళు గుంటూరు స్టేషన్కి వెళ్ళి ఎక్కుతామా, అమరావతి స్టేషన్కి వెళ్ళి ఎక్కుతామా? కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా ఉన్నటువంటి సమస్యల్ని ప్రజలకు పూర్తిగా వివరించకుండా ఒక మభ్య పెట్టేసి భయపెట్టి ప్రజల నుంచి ఇట్లా సేకరించడం అనేది న్యాయం కాదు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి భవిష్యత్తు మన ల్యాండ్ మన చేతిలో ఉంటే మనకి ఎప్పటికేం ప్రాబ్లం లేదు. కానీ వన్స్ మన చేతిలో నుంచి పోయినాక ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అది ఇప్పుడు అది మొత్తం ఉపయోగపడకపోతే రేపు అది దేనికి పనికి వస్తుంది? ఇప్పుడు ఇచ్చిన 30,000 ఎకరాలు కూడా రేపు అమ్ముకోలేకపోతారు. అమ్ముకోలేనప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేయడానికి కూడా ఉపయోగపడిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి భూమి రైతు చేతిలో ఉంటే తన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. అది ప్రభుత్వం చేతిలోకి వెళ్తే మాత్రం రైతులు ప్రభుత్వానికి వాళ్ళ చేతుల్లో బానిసలైపోయే పరిస్థితి ఉంది. ఆ ఇచ్చినటువంటి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ కౌలు తీసుకొని ఆ తర్వాత దేనికి పనికిరాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఆలోచించుకొని పెద్దలు ఈ మేధావులు చెప్తున్నటువంటి విషయాలు మనం పరిగణలో తీసుకొని వాళ్ళు చెప్పినట్టు మన ల్యాండ్ మన చేతిలో ఉంటే మనం ధైర్యంగా ఉంటుంది. మన రైతు అంటే రాజుగానే బతకొచ్చు. కానీ అది మన చేతిలో నుంచి భూమి పోయితే మాత్రం రైతు మరొక తోటకి వెళ్ళి ఒక గుమ్మస్తాలాగో ఒక దానిలాగా చేసే ఆ తత్వం ఉండదు రైతుకి. ఎప్పుడు కూడా ఏంటంటే 10 మందికి ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడే వ్యక్తి కాదు. కాబట్టి అటువంటి భావన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి దీన్ని రైతులందరూ కూడా పాజిటివ్ తీసుకోవాలి. ఈ సెకండ్ ఫేజ్ లో వచ్చేదంటే ఒక గ్రామంలో ఒక విధంగా ఏంటంటే ముందుకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కర్లపూడి అనే గ్రామంకి ఏంటంటే ఆ రైల్వే ట్రాక్ వస్తుందని చెప్పి భయంతో ఏంటంటే వాళ్ళందరూ కూడా రేట్లు పడిపోతాయని భయంతో మా ల్యాండ్ తీసుకోండి అని చెప్పేసి ఫస్ట్ వెళ్ళింది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళింది వాళ్ళని. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. వాళ్ళ పరివి కానీ వీటికి అసలు వాళ్ళకి అవసరం లేదు. న్యాచురల్ గా పెరుగుతాయి రేట్లు అనేది, న్యాచురల్ గా పెరుగుతాయి. అదే 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 మొదట్లో కొంత ఏంటంటే అటు రైల్వే ట్రాక్ పడుతుంది, వాళ్ళ రేట్లు పడిపోతానో భయంతో కొంతమంది వెళ్ళేసి మాది ల్యాండ్ పూలింగ్ తీసుకొని కొంచెం డిమాండ్ చేశారు. అదే కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు అందరూ మరొకసారి కూర్చొని మాట్లాడుకొని పెద్దలు ఇచ్చినటువంటి సలహాను పాటించినట్లయితే భవిష్యత్తులో మనం ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఎప్పుడు ఒక సామెత ఉంది, జోక్ ఉంది. ఈ ప్రపంచ చరిత్రలో మనం అధ్యయనం చేస్తే నగరాలు ఎప్పుడు నిర్మించబడవు, వాటికి అవే అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా రైతు యొక్క శక్తి చాలా పెద్దది. మీకు తెలుసు కదా, రైతు నల్ల చట్టాల గురించి రైతన్న ఢిల్లీ ముఖద్వారాన్ని మూసివేసి ఆ రైతు నల్ల చట్టాలని రూపుమాపించుకున్నారు. కాబట్టి రైతు అనుకుంటే రాజ్యాలు కూలిపోతాయి, దేశాలు మారిపోతాయి. చాలా శక్తివంతులు. కాకపోతే రైతన్నలు చాలా సహృదయులు. అదే సమస్య. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి అందరూ చాలా గ్రామాల నుంచి వచ్చారు.
ముందుగా ఎవరు మాట్లాడతారో వారు ఒక్కసారి ఇదేం జరుగుతుందనేది ఈ ప్రపంచానికి మీ ద్వారా తెలియాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ప్లీజ్ ఎవరు. అది కర్లపూడి అండి, అమరావతి మండలం, మంచికలపూడి రావుగా రైతుని. నేను రైతునండి. ఆల్రెడీ లోగడ ఫస్ట్ విడత పూలింగ్లో 3 ఎకరాల 70 సెంట్లు ఇచ్చానండి. దానికి గజాలు ఇచ్చారు, ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కానీ దానివల్ల నాకు ఉపయోగం జరగట్లేదు. కనీసం మా మనవరాలనే అమ్మాయిని స్టేట్స్ పంపించుకోవడం కోసం బ్యాంక్ వెళ్ళాను. ముందు ఇస్తా ఉన్నారు, మా రికార్డ్ బాగుందని. వాళ్ళు ఆర్ఎం ఆఫీస్లో కనుక్కొని ఈ పొలానికి ఇవ్వం, మీరు టౌన్ ప్రాపర్టీ ఏమైనా ఉంటే పెట్టమన్నారు. లోన్ ఇవ్వమన్నారండి. తర్వాత టౌన్ ప్రాపర్టీ పెట్టి తీసుకున్నాం. రైతులైతే మా కర్లపూడి రైతులు రైల్వే ట్రాక్ వెళ్తుందని ముందు అడావుడి పడి వెళ్ళిన మాట వాస్తవం. తర్వాత ఈ గ్రాఫ్ మారిందని పూలింగ్ అడుగుతున్నారని రైతులు కూడా ఓన్లీ బయట వాళ్ళు వచ్చి కొన్న పొలాలు 370 ఎకరాలు ఇచ్చారు. మిగతాది ఇంతవరకు శ్రీరామ లేదు. ఎమ్మెల్యే గారు బాగా ఒత్తిడి చేస్తా ఉన్నాడు. కానీ ఆయన వచ్చినప్పుడు వెళ్తున్నారు, తర్వాత ఎవరి కార్యక్రమం వాళ్ళు చేస్తా ఉన్నారు. కాకపోతే వాళ్ళు కొన్ని షరతులు అడుగుతున్నారు. వాళ్ళ షరతులకన్నీ మేము చూస్తామంటున్నారు. వీళ్ళైతే నమ్మట్లేదు. 9.14లో మేము అడిగే షరతులన్నిటి మీకు అంగీకరించినట్టు విధించమంటున్నారు, రాయమంటున్నారు. మరి అది ఎలా ఏం జరిగిందో చూడాలండి. మేమైతే ఇవ్వడానికి సిద్ధంగా లేవు. రైతులు ఇంకా ఇప్పుడే తెలుసుకుంటున్నారు. వాళ్ళు కూడా మొదట వాళ్ళు చాలా బాధపడుతున్నారు. గ్రామ కంటకాలు తేల్చలేదు, ఈ పోర్టు ప్లాట్లు ఇచ్చారని అవి ఇవ్వట్లేదని సిఆర్డీ చుట్టూ తిరగటం, కమిషనర్ రేపేనంటాం, నారాయణ గారు పిన్నాలు కలదని ఈ పని అంటాం, ఇన్ని జరుగుతూ ఉన్నాయండి. రైతులు సుముఖంగా అయితే లేరు. గవర్నమెంట్ ఊహించినంతగా జరగకపోవచ్చు, జరగదు కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ పెద్దలు శ్రీనివాసరావు గారు ఉన్నారు. మీరు అందరూ మాట్లాడాల్సిందే. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే. రైతన్నలు 2 నిమిషాలైనా సరే మీరు మాట్లాడాల్సిందే. మీకోసమే మేము వచ్చాం ఇక్కడికి, మేము చెప్పడం కాదు అనేసి మరొక్కసారి చెప్తూ పెద్దలు కూర్చొని మాట్లాడతారా? మీరు కూర్చొని మాట్లాడండి. పెద్దలు, స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం, రైతులందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కలైనా విజయవాడ, గుంటూరు వాళ్ళ దగ్గరలో ఉండే టౌన్లో జ్వరం వచ్చి హైదరాబాద్ పోతారు. మీరు చూస్తున్నారు, పేపర్లు చూస్తారు. దానికి కారణం ఏంది? వాళ్ళకి డబ్బు ఉంది, పోగలరు. సామాన్య ప్రజలు పోగలరా? మరి వాళ్ళ తగిన సదుపాయాలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు 2వ విడత పోలింగ్ అడుగుతారు. మొదట విడత పోలింగ్ ఇచ్చి రైతులు సరే కాలేజీలకి భూమి ఇచ్చారు కదా గవర్నమెంట్, వాళ్ళు యూనివర్సిటీలు పెట్టారు. కనీసం ఈ భూమి ఇచ్చే రైతులకైనా, చదువుకున్న వాళ్ళ పిల్లల వరకైనా ఎంతో 25,000-50,000 కన్సెషన్ ఇవ్వచ్చు కదా. అది గవర్నమెంట్ వాళ్ళని అడిగి ఒప్పిస్తారు కదా. అది వాళ్ళు అనడం లేదు, గవర్నమెంట్ ఆ పని చేయడం లేదు. మరి మద్రాసు నుంచి వస్తే, మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ చేస్తే వాళ్ళ కన్సెషన్, ఇక్కడ భూమి ఇచ్చే వాళ్ళకి లేదు. కాబట్టి మాకు ఇబ్బంది సౌభాగ్యం చెప్పినట్టు తీగలోళ్ళు, వాగులోళ్ళు, మరి పండుగ పొలం, సైట్ పొలం వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఇద్దాం, మనకు 30,000 చూసి మనం ఇద్దాం అనుకుంటున్నారు. 30,000 తర్వాత ఏట కొంచెం అమ్ముకోవాలి. అమ్ముకుంటూనే పోతారు. అసలు కొట్లాడి ఎవరొస్తారండి? కొట్లాడి ఎవరు వస్తారు? ఎందుకు కొట్టారండి? ఏం చేసుకుంటారు వాళ్ళు? ఇప్పుడు కొట్టాలంటే లాభం వస్తాయని కొన్నారు. రేట్లు పెరుగుతాయి, రాజధానిలో లాభం వస్తాయని కొన్నారు. ఇప్పుడు 2వ విడత 3వ విడత పొలాలు తీసుకుంటే ఎవడు కొట్టాడండి? గజ కొట్టడానికి కొత్తగా 5,000 గజం 5,000 అమ్ముతాయి.
ఇప్పుడు మా పొలం అండి, మా ఫ్యామిలీది 40 ఎకరాల ఒకటి ఉంది. ఎకరా 5 కోట్లు ధర వచ్చిందండి. ఎకరా 5 కోట్లకి 2 కోట్లు పట్టిపోయింది. 2 కోట్లు పట్టిపోయింది. మొన్న పార్లమెంట్ సభలో చట్టం కాలేదు కాబట్టి ఇవాళ 180 కడుగుతారు. 180 కడుగుతారు. అది కూడా అసలు రైతుకి లేదు కాగితాలండి. మీ పూర్వీకుందా, దానికి ఆ కాగితాలు ఉన్నాయా, ఈ కాగితాలు ఉన్నాయా, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉందా, సర్వీస్ సర్టిఫికేట్ ఉందా, ఏ ఆఫీస్ దగ్గర పోయినా వాళ్ళు మామూలు వాళ్ళకి ఇవ్వాలి. ఏమండి తక్కువ డబ్బులు ఇచ్చాడు, ఏమంటే నీకు సరిగా లేదు, రేపు రాయండి మాకు. ఇప్పుడు రాజధానిలో ప్రారంభించాడు, వాళ్ళకి న్యాయం జరగకపోతే సిఐడి ఆఫీస్కి వెళ్తున్నారు. ఈ ఆఫీసులో ఇంత ముందు లేడుగా, అయ్యా నాకు తెలీదు, నేను కొత్తగా వచ్చాను, నేను మంత్రి గారు రాకుండా అంటారు. మంత్రి గారి దగ్గర పోతే ముఖ్యమంత్రి గారి దగ్గర పొమ్మంటారు. ఈ సామాన్య ప్రజలకు ఏది తిరగదండి. ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. పోతే వ్యవసాయం చేయడానికి జనాలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఇంతకుముందు 100 రోజులు, ఇప్పుడు 125 రోజులు ఉన్నాయి. వాళ్ళు పొద్దున పూట 1 గంట 2 గంటల అటు ఇస్తే 300 రూపాయలు. వ్యవసాయం చేయడానికి ఎవరుతారండి? వ్యవసాయం పని చేయడానికి ఎవరుతారు? ఎకరానికి 6 క్వింటాలు 7 క్వింటాలు పత్తి వెళ్తే ఇక పత్తి తీయడానికి ఉండలేదు. గంటల లెక్క అండి. ఇప్పుడు పనిచేసేవాడు గంటల లెక్క. రైతుని ఉగదీసి మనం వ్యవసాయం చేయలేదా అనిపించి వాళ్ళకి పాలు తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి చేసే పని ఇది. కాబట్టి మా గ్రామంలో మా ఫ్యామిలీ వారికి 250 ఎకరాల పొలం ఉందండి. మేము ఇచ్చే ఆలోచనలు లేవు. మాకు తగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇవ్వరు. ఇప్పుడు నేను చెప్పాను కదా, సైట్ పొలం, వాగులో పొలం, కవులు 5,000 10,000 కూడా ఇవ్వరు, పట్టసరి పొలం అటువంటి మేము ఇస్తాం అంటున్నారండి. అదే ఇప్పుడు కర్రగుండలో చెప్పేసారు, అట్టే కొంతమంది ఇస్తారు, మిగతా వాళ్ళు ఎవరు. ఇక పోతే బయట వాళ్ళు లాభాలు వస్తే కొనాలి కదా, వాళ్ళు ఇట్లా రెడీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు మహా అయితే మొత్తం 6,000 ఎకరాలు మా రెవెన్యూ. 6,000 ఎకరాల్లో వాళ్ళు మహా అయితే ఒక 500-600 ఎకరాలు కొన్ని ఉంటారు గ్రామం మొత్తం మీద. వాళ్ళు ఇస్తామని వస్తారు ముందుకి. అది రైతు వారిగా ఎవరండి, ఎవరైనా ఇచ్చేవాళ్ళు కూడా మాకు 1,450 గజాలు ఇవ్వండి, మాకు 50 కోళ్ళు ఇవ్వండి. టికెట్ కుదరదు నారాయణ గారు. ఏమంటే నారాయణ గారు, మీరు 10 సంవత్సరాలు మీ కాలేజీలో ఎంత ఫీజు తీసుకున్నాం, ఇక ఎంత తీసుకున్నాం. మాకు 10 సంవత్సరాలు ఇచ్చాడు, 30 ఇస్తా ఉంటుంది. నువ్వు ఎంత తీసుకున్నావు? పెట్టిన యూనివర్సిటీలో మొదటి పిల్లలు చేసినప్పుడు 2,50,000, ఇలా 5 లక్షలు. ఏమంటే మాకు 30,000 ఇస్తావా? ఇలా ఒక్కొక్క రకంగా అడుగుతారంటే కొంతమంది అయితే ఏమంటే ఈ గవర్నమెంట్లో అవి పూర్తి చేయండి. 2022 అప్పటి ఆరోగ్యం చెప్తారు కదా, అవి పూర్తి చేయండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిస్తే మేము ఎంబడి రెడీ ఇస్తాము. ఎందుకు ఎంబడి మా పౌరులు మొదలు పెడతారు. వాళ్ళకి 10-12 సంవత్సరాలు పెట్టింది, ఇంతవరకు ఏం కాలేదు. మళ్ళీ పొరపాటున గవర్నమెంట్ మారితే మా వలితేంది, మా పొలం వలితేంది. ఇప్పుడు పెద్దోళ్ళు చెప్పినట్టు భూములు సంతకం పెట్టామనుకోండి, ఎరువులు వేసామనుకోండి, దాని మాకు ఇంకేం లేదు, మన పొలానికి చూసే పని లేదు. అందుకని పెద్దలు చెప్పిన సలహాలు పాటించి మాకు తోసిన విధంగా మేము కూడా భూమించడానికి ఇష్టపడలేదండి. ఇప్పుడు పెద్దలు నంబూరి శ్రీనివాసరావు గారు పెద్దపల్లి నుంచి మాట్లాడుతుంటే మనసుకు చాలా కష్టంగా అనిపిస్తా ఉంది.
ఇలాంటి వేదనలు వెదలు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. పెద్దలు ఇప్పుడు మీరు ఒకసారి మాట్లాడండి. నా పేరు నంబూరు బాబురావు అండి. మాది పెదపరివి గ్రామం. పెదపరివి గ్రామం అంటే లోగడ రాజధాని తీసుకున్న 27 గ్రామాలకి ఆనుకొని ఉన్న గ్రామం. ఆ తుళ్ళూరు అనేది అందులోది. తుళ్ళూరు దాటితే నెక్స్ట్ వచ్చే ఊరే పెదపరివి. అటు నెక్కల్ అనేది కూడా రాజధానిలో గ్రామాల్లో ఒకటి. అది దాటితే వచ్చేది మాది. ఎటు నుంచి వచ్చినా ఫస్ట్ గ్రామం మాదే అవుతుంది. ప్రజెంట్ రాజధానిలో 27 గ్రామాల్లో అప్పుడు భూసేకరణ తీసుకున్నప్పుడు మా ఊరు కూడా తీసుకుంటామంటే మా పెద్దలు పొలాలు పెట్టుకొని ఏం చేస్తారా మీరు, పొలాలు ఇవ్వకండి అని చెప్పి మా నాన్నగారు మా పెద్దవాళ్ళు అందరూ అంటే మేము అప్పుడే వ్యతిరేకించిన వల్ల అప్పుడు మా ఊరు తీసుకోలేదు, ఆగిపోయింది. ఇప్పుడు రాజధాని ఆనపురం గ్రామం కాబట్టి మా ఊరు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి చంద్రబాబు గారికి గట్టిగా ఆలోచన కలిగింది. దాని మీద మా ఊరు నుంచి తీసుకోవాలని ఇక 7 గ్రామాలు కలిపి తీసుకున్నారు. 7 గ్రామాల్లో పెద్ద గ్రామం మాది 6,600 ఎకరాల పొలం. మా ఊళ్ళో రావడానికే ఇప్పుడు అధికారులు భయపడుతున్నారు. 7 గ్రామాల్లో 6 గ్రామాలు గ్రామ సభలు, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం వచ్చేసి మీరు ఇవ్వండి అంటే వాళ్ళని వ్యతిరేకించకుండా సరే ఇస్తాం సార్ అని చెప్పి కొంతమంది ఈ పొలాలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళు చూసి ఈ గ్రామం అంతా కూడా ఓకే అందే, మేము వచ్చాము ఈ గ్రామం మొత్తం ఓకే అందే ఇస్తామన్నారు అనే ఆలోచనతోటి పేపర్లో వేయించుకోవడం. పలానా ఊరు పోయాము, మంత్రి గారు పోయారు, ఎమ్మెల్యే గారు పోయారు, నాయకులు అందరూ పోయారు, పోతే ఆ ఊరు యునానిమస్ గా మొత్తం వచ్చేసి మా ఊరంతా ఇస్తున్నామని అని చెప్పారు అని చెప్పుకుంటా పేపర్లు వేసుకున్నారు. కానీ ఏ ఊర్లో కూడా ఆ 9 రోజు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు పోయితే అక్కడికి వచ్చిన వాళ్ళు కొద్దిమంది తప్పితే 400, 500, 300, 200 ఎకరాలే ఇచ్చారు. కానీ వేలలో ఎకరాలు తెల్లారు ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ మా ఊరు వచ్చి గ్రామ సభ పెట్టి మీరు పొలాలు ఇవ్వండి అని అడగడానికి ఇంతవరకు ఏ మంత్రికి ధైర్యం లేదు. మంత్రి కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ ఒక్కరైనా కానీ వచ్చి పొలం అడగడానికి ధైర్యపడాల. ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నా 3 మెన్ కమిటీ అని చెప్పి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ గారిని కేంద్ర మంత్రి, పోతే నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి, వీళ్ళు కాకుండా లోకల్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, వీళ్ళు ముగ్గురు పోయి మాట్లాడండి అంటే ఆ ఊరు మేము బాగుండి నారాయణ గారిని మా ఊర్లో ఇంతకుముందు అన్ని ఊళ్ళు తిరుగుతున్నప్పుడు నారాయణ గారు ఈ గ్రామ సభలు పెట్టి తిరుగుతూ ఉన్నాడు ప్రతి ఊరు. ఆ వెళ్ళే టైంలో మా ఊర్లో సోషల్ మీడియాలో ఇట్లా విలేకరులు వచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి అంటే రైతులు వాడేవాడు నారాయణ గారు మా ఊరు వచ్చి పొలాలు ఆడడానికి, మా పొలాలు మేము ఎట్టిస్తాము, వాడు ఎట్టబడితే అట్ట తీసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, వాడు 10 సంవత్సరాలు వాడు తీసుకొని ఇంతవరకు గతి లేదు, వాడు అప్పుడు ఇచ్చిన ప్యాకేజీ ఇప్పుడు కూడా ఇస్తా అంటున్నాడు అని చెప్పి వాడు వీడు అని చెప్పి రైతుల భాషలో రైతులు మాట్లాడారు. ఇవన్నీ చూసుకొని నారాయణ అమ్మ అసలు ఆ ఊరిని పాను, ఆ ఊరు పోతే కొట్టేటట్టుగా ఉన్నారు అని చెప్పి గట్టిగానే మాట్లాడుతా ఉన్నాడు. సరే పెమ్మసారిగా అమ్మామంటే పెమ్మసారిగా నాకు అంత ఆ ఊరు పెద్ద ఖర్చు లేదు, నేను కొత్త కాబట్టి నాకు తెలియదు అన్నారు. మా ఊరు లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు పెదకొరపాడు శాసనసభ్యులు, ఆయన పొమ్మంటే ఆ బంధువులు అందరూ కూడా నువ్వు వచ్చి మన ఊర్లో పొలాలు అడిగితే మన ఊళ్ళో అందరూ వ్యతిరేకిస్తారు, నీకున్న గౌరవం బాధ్యత నువ్వు కూడా రాబాకపోయా అని చెప్పి ఆయన చెప్పుకునే వాళ్ళు ఆయన చెప్పుకున్నారు. దీని మీద ఎవరెవరు నాయకులు మా ఊరు వచ్చి పొలం అడగడానికే ధైర్యం లేదు, ఇంకోటి రాలా. పేపర్లో ప్రకటన అయితే వచ్చింది కానీ పెదపల్లి గ్రామంలో ఉందని మా ఊరైతే రాలేదు. వచ్చే వ్యతిరేకించడానికి గ్రామం అంతా సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే కొద్దిమంది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా పైన తీగల కింద ఉండేవాళ్ళు, కౌలు తీసుకొని ఉండేవాళ్ళు, లేకపోతే సౌడి పొలాలు అయ్యి ఉండేవాళ్ళు, ఎకరం వాళ్ళు కౌలు పెద్దగా రావట్లేదు, వాళ్ళు 30,000 కౌలు ఇస్తా ఉంటున్నారు అని ఆశపడి కొద్దిమంది ఇస్తానికి సిద్ధంగా ఉండొచ్చాము. కానీ
పెద్దగా రైతు వారీగా ఎవరు కూడా ఇష్టంగా లేరు. మా ఊరి పరిస్థితి అది. పోతే ఏమన్నా ప్రతి వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఆనుకోని ఉన్న గ్రామంతో తుళ్ళూరు దాకా రాజధాని కదా, ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది రాజధాని తీసుకొని. ఈ 12 సంవత్సరాల నుంచి ఎవరికి ఏ ప్లాట్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. మాకు అప్పటి నుంచి ఇప్పుడు ఈ లేపాలి, ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చెప్తారో అట్లా కాదు. మా పక్క గ్రామమే కాబట్టి మీరు అక్కడ శుభ్రంగా డెవలప్మెంట్ అంతా చేసేసి ఓకే బాగుందని చెప్పి అక్కడ రైతులందరూ కూడా ఇష్టపడితే అప్పుడు పక్క గ్రామం కాబట్టి మా గ్రామం వస్తే మేము ఇచ్చేస్తాము. మీకు అక్కడ మీరు బాగా చేస్తే అక్కడ గజం 67-70 అమ్మిద్ది. 67-70 అమ్మేటప్పుడు మాకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు, మేము అమ్మడే ఇచ్చేస్తాము. ఇప్పుడు మీరు చాలా పొలం తీసుకుంటానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ భూమితో 50,000 ఎకరాలు అక్కడ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ 7 గ్రామాల్లోకి వచ్చేవరకు 20,000 ఎకరాలు అవుతుంది. ఇది కాక థర్డ్ ఫేసింగ్ అని చెప్పేసి ఔటర్ రింగ్ రోడ్డుని పెట్టి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న భూమి అంతా తీసుకుంటామని కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఈ లెక్కనైతే 1,70,000 ఎకరాల పొలం అవుద్ది. 1,70,000 ఎకరాల పొలం అయితే ఎవరన్నా ఎన్ఆర్ఐలో లేకపోతే ఇంకో హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇంకోటి ఎవరన్నా పొలం కొనడానికి వస్తే ఒక 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు ఉంటే దాని డిమాండ్ ఎట్లా ఉంటుంది, 1,70,000 ఎకరాలు ఉంటే దాని డిమాండ్ ఎట్లా ఉంటుంది. డిమాండ్ ఉండాలంటే ఇక్కడ సప్లై తక్కువగా ఉండాలి. 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు ఉంటే ఎవరు కొంటారు. 1,70,000 ఎకరాలు పొలం ఉండేప్పుడు ఎవరు వచ్చి కొంటాడు. రాజధాని అంటే ఇంతకుముందు ఎవరు కొంటున్నారు, మంగళూరు రాజధాని, ఎలవపూడి రాజధాని, తుళ్ళూరు రాజధాని, నేలకోట రాజధాని కొంటున్నారు. రేపు ఖమ్మంపాడు రాజధాని అవుద్ది, జలాల్పురం రాజధాని అవుద్ది, పాటికొండ రాజధాని అవుద్ది. ఈ రాజధానికి 70 కిలోమీటర్ల దూరంలో కూడా అది కూడా రాజధాని అవుద్ది. అక్కడ కొనుక్కుంటే 5,000కి 3,000 ఇస్తారు. అక్కడ 3,000 ఇస్తుంటే ఇక్కడ 70,000 ఎవడు కొట్టాడు. రాకపోతే అందరు పొలాల్లో రైతులంతా ఇస్తే చివరికి అమ్మేది ఏంటంటే తెలియగా ఈ మోసపోయేవాళ్ళు ఇస్తే 7,000, 3,000, 6,000 ఇట్లా అమ్ముకోవాలి. 3,000, 6,000 అంటే ఎంత అవుద్ది, 60,000, 70,000 వస్తాయి ఎకరానికి. ఇది జరగబోయేది. కాబట్టి జనందరూ దృష్టిలో పెట్టుకొని అక్కడ డెవలప్ పూర్తిగా అయితే చేయమనండి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, పూర్తిగా డెవలప్ అయిపోతే ఆ తర్వాత కూడా మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే బ్రహ్మాండం చేసామండి ఇదంతా అంటే ఆటోమేటిక్గా జనం ఇస్తారు పక్క ఊళ్ళే కాబట్టి అప్పుడు పెరిగింది. అట్లా ఇవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు సభ ముందున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నేను చెప్పే నా పేరు షేక్ నాగులు నీరావని, కర్లపూడి రెవెన్యూ లేమల్లె గ్రామవాసిని. నేను ఒక చిన్న మధ్య తరగతి రైతుని. నేను ఇక్కడికి వచ్చి విన్న తర్వాత ఒకటి మాత్రం స్పష్టంగా గమనించాను. ఏంటంటే ప్రభుత్వం తన యొక్క గ్లోబల్ ప్రచారముతో రైతుల్ని మభ్యపెట్టే పరిస్థితి అయితే చేస్తుంది. కానీ రైతులు అనే వ్యక్తులు మాత్రం విషయాన్ని గమనించారు. కానీ ఒక అపరిమితమైన అధికారం, అపరిమితమైన రాజ్యాధికారం ఎవరి చేతుల్లో అయితే ఉండిద్దో వాళ్ళ ఎదుటకొచ్చి ఒక సామాన్య రైతు మాట్లాడటానికి ఇష్టపడదు. ఈ రోజు సమాజంలో జరుగుతున్నది ప్రతి ఒక్కరి దగ్గర నుండి అదే విషయం. సామాన్య రైతు ఏ విధంగా స్పందించాలి, గవర్నమెంట్ చెయ్యలేదు అనే మెసేజ్ మాత్రం సమాజంలో తెలిపింది. ఇది 100%. ఎందుకంటే ఒక చిన్న విషయం, నా ముందు అందరు పెద్దలు ఉన్నారు. ఒక చిన్న విషయం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ మెసేజ్ సమాజంలోకి తీసుకెళ్లేటప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి వచ్చిన మాట ఏంటంటే February 28కి ల్యాండ్ పూలింగ్ సక్సెస్ అయిపోవాలి. కానీ వాళ్ళు అనుకున్న సక్సెస్ కాదు, ఓన్లీ 15 and 20% లోపల రైతులు మాత్రమే మభ్యపెట్టగలిగారు. వాళ్ళు కూడా రైతుల్ని మభ్యపెట్టలేదు. దట్స్ ఫర్ ది రియాలిటీ. ఎవరైతే ఈ గ్రామ స్థాయిలో వచ్చి పొలాలు కొన్నారో వారి దగ్గర పొలాలు మాత్రమే తీసుకోగలిగారు. ఇది మాత్రం రియల్. ఇప్పుడు మన ముందు జరిగిన ప్రతిదీ యథార్థమని నేను గ్రహించగలను, మీరు గ్రహించగలిగి ఉంటారు. నా తరపు నుంచి వచ్చే చిన్న మెసేజ్ ఏంటంటే మనం మాట్లాడుకున్నది యథార్థం. ఈ యథార్థాన్ని ఎవరికి మనం వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఈ యథార్థాన్ని
చిన్నకారు రైతులు కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్న రైతుల దగ్గరికి ఈ మెసేజ్ని ఎలా చేర్చాలి, ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించి దీని పరంగా మనం ఒక నిర్ణయం, ఒక ఆలోచనకి రావాలనే ఉద్దేశాన్ని మాత్రం నేను బయటపెడుతున్నాను. ఈ చిన్న అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీకోసం వస్తున్నాను. 1 minute మాట్లాడండి సార్. మేము వచ్చిందే మీకోసం, మేము మాట్లాడడం కోసం, రైతుల కోసం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ 2 విషయాలు. నా పేరు మల్లికార్జునరావు, వృత్తి విద్యా చార్ట్ అకౌంటెంట్ని. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు 4-5 రైతులు మాట్లాడారు. రాజధానికి రెండో భూ సమీకరణకి రైతులకి ప్రయోజనాలు కలగటం లేదని చెప్పేసి వీళ్ళు భూసేకరణకి సముఖంగా లేరా, లేదా పంటలు పండేటటువంటి భూముల్ని అనవసరంగా దానికి కాంక్రీట్ జంగిల్ చేయటమో లేకపోతే ఇంకోటి దానికి ఇవ్వటం అనవసరమైనటువంటి ఆలోచనతో ఇవ్వట్లేదా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది అయితే ఉంది. ఇక్కడ నిర్వాహకులందరం కూడా మనం రైతులకి కలగజేయాల్సినటువంటి అవేర్నెస్ ఏంటి అంటే, రాజధానికి భూములు ఫర్దర్గా అవసరం లేదు. ఒకవేళ ప్రభుత్వానికి క్లియర్గా రెండో భూ సమీకరణకి వెళ్తూ ఉన్నప్పుడు మీరు దేనికోసం చేయదలుచుకున్నారు, మీ యొక్క ఆలోచనలు ఏంటి అనేది నిర్దిష్టంగా ప్రకటించిన తరువాత మాత్రమే అవసరమా లేదనేది రైతులు డిసైడ్ చేసుకుంటారు. అక్కడ అదేమీ లేకుండా అంతా డార్క్నెస్ లో పెట్టి, నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు ఎందుకు ప్రభుత్వం డార్క్నెస్ లో పెడుతుందని ఇందా పెద్దలు చెప్పారు, కోర్టుకు వెళ్తామన్నటువంటి భయంతో. అటువంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వం క్లియర్ కట్ గా తన యొక్క ప్రాధాన్యత ఏంటి, తీసుకోబోయే భూముల్ని ఏం చేస్తాము, ఎలా చేస్తామన్న దాన్ని క్లియర్ గా చెప్పినట్టయితే అప్పుడు నిర్ణయించుకుందామనేది నా యొక్క భావన. గతంలో గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి 2024 దాకా 5 సంవత్సరాలు రైతుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం, భూములు ఇచ్చినట్టు రైతులు నష్టపోకుండా ఉండటం కోసం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా ఈరోజు ఏదైతే రెండో భూ సమీకరణకి వ్యతిరేకంగా అంటున్నటువంటి వాళ్ళందరూ కూడా 2019-24లో రైతులకి అన్యాయం జరిగితే భూములు ఇచ్చినటువంటి రైతులకు మద్దతుగా నిలబడి పోరాటం చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే అమరావతి రాజధానికి వ్యతిరేకించేటటువంటి వాళ్ళకి కాదు, అమరావతి రాజధాని ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఆ పేరుతోటి అక్కడ భూ దోపిడీ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోతూ సమాజం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్ మల్లికార్జున్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నెక్స్ట్ సార్ మీరు ఆగండి సార్ కొంచెం. ఇప్పుడు ఇక్కడ మహదేవ్ సార్ వచ్చున్నారు. ఒక 2 నిమిషాల పాటు ఆయన చాలా గొప్ప ఉద్యమాలు చేస్తున్నారు. ఒక 2 minutes మాత్రమే సారు రైతులకి ఒక నైతిక మద్దతు ప్రకటించాలని కోరుతూ, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక ముఖ్య అతిథి వచ్చున్నారు, హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు. సార్ పోరాటం చేయండి, గెలవండి. 2 విషయాలే కదా, బహుశా 2 మాటలే చెప్పగలను నేను. ఇప్పుడు యాక్చువల్ గా మన హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు వచ్చిన్నారు. మీకు అందరికీ ఇంతకు ముందు కూడా తెలుసు, అమరావతి ఉద్యమంలో మహిళలతో పోరాడింది, ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉంది, ఎప్పుడు పోరాటమే నేపథ్యంగా ఉంది పాపం. సో కరెక్ట్, తనకి ఫంక్షన్ ఉంది, అందుకని తను మాట్లాడిన తర్వాత మన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడడానికి ఉత్సాహపడుతున్నారు. ఇస్తాను అందరికి, చాలా మంది ఉన్నారు ఇంకా ఇక్కడ. ఒక సెకండ్ ఆగి, అట్లాగే మీకు కూడా ఇస్తాము. రైతులకి మీరు సార్ కొంచెం ఆగండి, మీరు ఆవేశపడకండి. ఇక్కడ చాలా మంది ప్రముఖులు వచ్చున్నారు. అమర్నాథ్ గారు సుఖీ స్టేట్ సెక్రటరీ వచ్చున్నారు. మేము ప్రోటోకాల్ ప్రకారమే అందరికీ మైకులు ఇస్తాము. ప్లీజ్ రజనీ గారు మాట్లాడాల్సింది, క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా రైతులను ఉద్దేశించి కోరుతున్నాను.
నాకు మా గ్రామాన్ని మంత్రులు ఎమ్మెల్యేలు వస్తారు. మాకు అగ్రిమెంట్ ఉంది. మాకు మీరు ఎన్ని గజాలు ఇస్తారు, ఎంత కౌలు ఇస్తారు, ఎన్నాటికి డెవలప్ చేస్తారు అనేది అగ్రిమెంట్ ఇవ్వండి. ఆ అగ్రిమెంట్ ఎవరు ఇవ్వాలి అసలు మాకు చెప్పండి. ఆ అగ్రిమెంట్ ఎవరిస్తే ఏ గవర్నమెంట్ వచ్చినా అది అమలు ఉంటుంది. ఎమ్మెల్యే ఉంటాడు, పేదలు కోల్పోతాడు, ఆ తర్వాత వచ్చి మీకు హామీ ఇవ్వలేదుగా అంటాడు. ఎంపీ వస్తాడు, తర్వాత నువ్వు ఎంపీ వస్తాడు. అందుకే చెప్పదా అందుకని అడుగుతున్నా అడుగుతున్నా మేము ఎవరి చేత అగ్రిమెంట్ తీసుకుంటే ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని అమలు జరిపే అవకాశం ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యే ఇస్తాడు, ఎమ్మెల్యే రాడు, ఒక ఆఫీసర్ ఇస్తాడు, ఆఫీసర్ రాడు, షేర్ దేవుడు ఇస్తారు, అయ్యా నేను కాదు ఇంత ముందే నాకు తెలియదు అంటాడు. కాబట్టి ఎవరి దగ్గర అగ్రిమెంట్ తీసుకుంటే పర్మనెంట్ గా మాకు మంచి జరుగుతుంది. అది మీరు మాకు హైకోర్టు లాయర్గా మీరు చెప్పాలి. నమస్తేనండి. పెద్దలు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఏంటంటే సిఆర్డిఏ చట్టం. ఆ చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. గతంలో 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకు తెలుసు. కానీ సడన్ గా కొన్ని సంవత్సరాల్లో ఒక సంవత్సరం కౌలు ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఒక 10 మంది రైతులు వచ్చి ఫీజులు కట్టి కోర్టులో కేసులు నమోదు చేశారు. మా జడ్జి గారు చెప్పారు ఆ 10 మందికి కౌలు రిలీజ్ చేయండి అని. సార్ 33,000 ఎకరాల రైతులు ఇచ్చినారు, మరి అందరికీ కూడా రిలీజ్ చేయొచ్చా అంటే లేదు కోర్టులో కేసులు వేసిన వాళ్ళకి ఏను. ఇప్పుడు పెద్ద ఆయన చెప్పినట్టు ఆ నైపుణ్యతో లేకపోతే దాని గురించి అవగాహనో ఫీజులు కట్టే స్తోమతో వారికి ఉండదు. మరి వారికి కౌలు వస్తుందా అంటే రాదు. మరి అదెట్లా ప్రతి సంవత్సరం ఇస్తానన్న కౌల్ని సిఆర్డిఏ చట్ట విరుద్ధంగా పోతే మనం సిఆర్డిఏని ప్రశ్నించచ్చా? ప్రతి ఇంటింటికి తిరిగే ఎమ్మెల్యే ఓట్లు అడుగుతాడు. ఎలక్షన్ అయిపోయాక ఈ 33,000 కాదు ఇంకా 40,000 ఎకరాలు తీసుకుంటాడు. ఆ ఎమ్మెల్యేకి మనం తెలుసు, మన సామాజిక వర్గమో తెలుసు, మన ఓటు అవసరమో తెలుసు. కానీ సిఆర్డిఏ ఆఫీస్ లో ఉండే క్లర్క్ కి తెలుసా? మనం ఫైల్ తీసుకొని మాది కొంచెం ఇలా ఇబ్బంది వచ్చిందండి, సర్వే నెంబర్ మారిందండి, రోడ్డు పోటు తగిలిందండి అంటే ఇప్పుడా మాట్లాడేది, ఆన్లైన్ పెట్టుకోండి, లేకపోతే అలా రండి ఇలా రండి అంటాడు. క్లర్క్ కి మనం ఎవరో తెలియదు, మరి ఎమ్మెల్యే గారికి తెలుసు. అదే ఈ మధ్యకాలంలో రైతులు మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలా లేకపోతే సిఆర్డిఏ ఆఫీసర్ అధికారుల దగ్గరికి వెళ్ళాలా, మా ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే మాట్లాడేంటి అంటూ నిలదీస్తున్నారు. ఒకటే అడగండి, మీకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తెలుసు కదా, టెండర్లు వేయడానికి ఒక్కరు ముందుకు రాలా. వ్యాపారస్తులు ఒకవేళ పూర్తిగా లాస్ అయిపోయినా ఐపీ పెట్టేస్తారు, ఏ దిగులు లేదు. మరి వాళ్ళే టెండర్లు ఎందుకు ఇట్లా అంటే ఫ్యూచర్ ఆలోచించుకుని ఏమన్నా ఇబ్బంది వస్తే నష్టపోతామేమోనని వ్యాపారులు ఆలోచించినంత తెలివిగా రైతులు ఆలోచించలేకపోతున్నారా? రేపటి రోజు తేడా పడితే ఈ 33,000 ఎకరాలు ఎప్పుడు డెవలప్ చేస్తారు, 40,000 ఎకరాలు ఎప్పుడు డెవలప్ చేస్తారు? పోతారులే రైతులు, ఐపీలు పెట్టడానికి లేదు కదా. అందుకని అసహాయంలాగా నిస్సహాయంలాగా రైతులనే మోసం చేయాలనుకుంటున్నారా? ఉట్టికెక్కలేనమ్మా ఆకాశానికి ఎక్కుతుందా అంటారు. 33,000 ఎకరాలు డెవలప్ చేయండి సార్. గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ ఎందుకు వెళ్తుంది, అమరావతికి ఎందుకు రాదు? ఏదో కంపెనీ వస్తేనే కదా. అరే మొన్న మధ్య ఎప్పుడో బందోబస్తుకి వెళ్ళినప్పుడు ఒక కానిస్టేబుల్ పావు కరిచి చనిపోయాడు. పావు కరవగానే వెంటనే చనిపోరు కదా, దగ్గరలో ఉండే హాస్పిటల్కి అడ్మిట్ చేస్తే బతికేస్తారు. కానీ ఎక్కడ కరిచింది? తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడో అవతల ఎక్కడో కరిసేసింది. మరి ఎక్కడున్నాయి హాస్పిటల్స్? ఒకటి గుంటూరు రావాలి, లేకపోతే విజయవాడ మణిపల్లికి రావాలి. అక్కడి నుంచి ఎంత దూరం? కంపెనీలు పెట్టేస్తాం, రియల్ ఎస్టేట్ చేసేస్తామంటే వచ్చే ప్రతి ఒక్కడు ఫెసిలిటీస్ చూసుకుంటాడండి. ఉద్యోగం ఎక్కడైనా చేస్తాడు, ఊరవతలైనా సరే. ఇల్లు ఎక్కడ ఉండాలనుకుంటాడు? సెక్యూర్ ప్లేస్ లో ఉండాలనుకుంటారు. ఆ సెక్యూర్ ప్రిన్సెస్ మీరు కల్పిస్తున్నారా? ఈ రోజు హైకోర్టు భవనానికి దగ్గరలో ఒక్క హోటల్ లేదు, ఒక్క కాటేజెస్ లేవు. మాకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన సీనియర్ కు 2:30కి మ్యాటర్ ఉంటుంది, అతను 10:30కే వస్తాడు. ఈ లోపు అతను రెస్ట్ తీసుకోవాలి. ఎక్కడ కూర్చోబెడతాం? ఎక్కడా లేదు. ఇదేం రాజధాని అమ్మా, ఇదేం రాజధాని? ఒక హోటల్ లేదు, ఒక 5 స్టార్ హోటల్ లేదంటే సార్ తాడేపల్లిలో ఉంటుంది సార్. అక్కడి దాకా ఎవరు పోతారు? హైకోర్టు ఎదురుగా ఏముండవా? ఆ కట్టడానికి లేదు సార్. అవన్నీ గవర్నమెంట్ భూములు.
ఎవరన్నా ప్రైవేట్ భూములు ఉంటే దళారులు డేర్ చేస్తారు, ప్రభుత్వ భూములు కట్టాలంటే రూపాయికి ఇచ్చేస్తాం, పావలాకి ఇచ్చేస్తాం అనే వాళ్ళు ఉంటారు. పావలాకి రూపాయలకి ఎవరికి ఇస్తారు? ఫార్చ్యూన్ కంపెనీకి ఇస్తారు, మళ్ళంటి వాళ్ళకి ఎవరు. మరి ఎప్పటికి డెవలప్ అవుతుంది? 5 సంవత్సరాలైన 10 సంవత్సరాలని 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ అట. మా వడ్డీ శోభనాద్రీశ్వరరావు గారు చెప్తుంటారు, 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్. ఔరా రైల్వే స్టేషనే లేదమ్మా, అది పెద్ద రైల్వే స్టేషను, దానికే అంత లేదు. ఎంత పాపులేషన్ ఉంటే 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతారు? 5000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అరే ఏముంది ఇక్కడ, ఒక కంపెనీలు ఉన్నాయా? ముందు 33,000 ఎకరాలు డెవలప్ చేయండి సార్. టెండర్లు వేయడానికి రానటువంటి దళారులు రైతుల్ని మోసం చేయడానికి ముందుకు వచ్చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు మీరు వేయండి. ప్రజలను నమ్మించడానికి మీరు మీ పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు ఉన్నారు కదా, మీరు వేయండి టెండర్లు. అంటే మీరు లాస్ అయిపోతారు. మరి ఐపీఎల్ పెట్టే వాళ్ళు మీరే లాస్ అయిపోతారంటే పాపం కదా రైతులు. ఒకవేళ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ లో కడతారు ఎత్తైన భవనాలు, ఎలా కింద బేస్ మట్టం చాలా కొండ చర్యలు బలంగా ఉంటది, పైన 50 అంతస్తులు బిల్డింగ్ కట్టాల. లోతు ఎంత తీయాలండి? ఎంత తీయాలి? పునాది ఎంత లోతు తీయాలా? లోతు తీసే కొద్ది నీటి ఊట పడిపోతుందట, కృష్ణమ్మ పొంగిపోతుంది. భయపడిపోతే మళ్ళీ ఎవరికైనా చెప్తే వచ్చే కంపెనీలు రారని, లేదులే ఇంకొక ప్లేస్ చూసుకుంటామంటూ వెళ్ళిపోతున్నారు. అంటే 3 పంటలు పండే సస్యశ్యామల భూమిని కార్పొరేట్ సంస్థలకి తాకట్టు పెట్టేస్తున్న రాజకీయ నాయకులు మోసాలు చేయడానికి ఒక్క రైతులే కనపడ్డారండి? ఓటర్లు రైతులు మీకంతా తేలిగ్గా ఉన్నారండి? వేయండి టెండర్లో. మీరు ఏదైతే ప్రైవేటీకరణ చేస్తానన్నారు చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ని, వాటిని చేయండి చూద్దాం. అవి కంప్లీట్ అయిపోయాక 40,000 ఎకరాలు అడగండి, ముందు ఉట్టికి ఎక్కండి, తర్వాత ఆకాశానికి ఎక్కుదురు గాని. అదే రకంగా కౌలు, ఈ 33,000 ఎకరాల రైతులకి పండినా పండించకపోయినా కౌలు ఇచ్చేసారు. అది ఎంత భారం పడుతుంది ప్రభుత్వానికి తెలుసా మీకు? అంటే ఒక్కొక్కసారి వర్షం వచ్చి అతనికి రైతుకి లాభం ఉండదు, నష్టం ఉండదు పాపం. అయినా సరే 33,000 ఎకరాలకి ఎంత కౌలు ఇవ్వాలండి? ఇంకా 40,000 ఎకరాలకి ఎంత ఇవ్వాలి? ఇది కాకుండా అటవీ భూములని, గవర్నమెంట్ భూములని ఇంకెన్ని ఆక్యుపై చేసినారు. సో ఖచ్చితంగా రైతులు అంత తేలిగ్గా లేరండి. దయచేసి మీరు ఆలోచించండి. మీరు మోసపోతే ఆదుకునే వాళ్లే లేరు. మీరు చనిపోతే మాత్రం కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మాత్రం లక్ష రూపాయలు ఇచ్చేస్తారు. కానీ మీరు బ్రతికుండి బాగుపడి మీ చేతుల్లో ఉండే వెన్నుముక లాంటి అన్నదాత సుఖీభవ అనే మాటకి అర్థం లేకుండా, అన్నదాత ఎప్పుడు చనిపోతావు, అన్నదాత ఎప్పుడు మోసపోతావు, అన్నదాత నువ్వే మాకు దొరికినటువంటి బలి పశువు అంటున్నటువంటి రాజకీయ నాయకులకి ఈ చెంపపెట్టు లాంటి దెబ్బ. 33,000 ఎకరాలు డెవలప్ చేసి మళ్ళీ రండి, కార్పొరేట్ హాస్పిటల్స్ పూర్తి చేసి మళ్ళీ అడగండి, 3 సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ మీరు గెలిచాక మా ముందుకు రండి, ఇదే మా సమాధానం అంటూ మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరి రజనీకి. థ్యాంక్ యూ. చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వచ్చింది. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు వడ్డే శోభనాద్రీశ్వర గారు, ఇతర పెద్దలు రామచంద్రయ్య గారు, ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ విధానం అనేది రాజధానిని ఈ ప్రాంతంలో కట్టాలి అని ఈరోజు నిర్ణయించడం అనేది దేశంలోనే అత్యంత సారవంతమైన నేలలు ఉన్నటువంటి ప్రాంతం. అంటే మిగతా ప్రాంతాలు ఉన్నాయి, అయితే ఇట్లాంటి అత్యంత సారవంతమైన భూములని కాపాడుకోవడం అనేది ఒక దేశానికే అవసరమని ఇంతకుముందు శివరామకృష్ణ కమిషన్ చెప్పినటువంటి దాన్ని కూడా పట్టించుకోకుండా ఇట్లాంటి సారవంతమైన భూముల్ని చేపట్టడం, ఈ రాజధాని చేపట్టడం అనేది అప్పట్లో మేము కూడా అంగీకరించలేదు. మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ అంగీకరించలేదు. అయినా ఇప్పుడు అది నిర్ణయించినారు, కొంత జరిగిపోయింది, ఇది ముందు కొనసాగించడం దానికి తప్పని పరిస్థితి అనేది ఏర్పడింది. అట్లాంటిది ఇప్పటికే ఇంత భారీ స్థాయిలో వేలాది ఎకరాలని ఇప్పటికే సేకరించి ఉన్నటువంటి దాంట్లోనే ఇప్పటికే రైతులకు కానీ లేకపోతే ఏ రకమైన కన్స్ట్రక్షన్స్ కానీ ఇప్పటికి కూడా ఏమాత్రం పురోగతి లేకుండా ఉండేటువంటి పరిస్థితిలో
మరీ ఇంకా 40,000 ఎకరాలు తీసుకోవడం అనేది అది ఏమాత్రము సరైనటువంటి ఆలోచన చర్య కాదు. ఇట్లాంటి విషయాలని విరమించుకోవాలనే మా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఇచ్చినటువంటి రైతులకు ఏమాత్రం న్యాయం జరగలేదు. అది ఎప్పుడుకి అభివృద్ధి అవుతుందో ఏమవుతుందో అనేది ఇంతవరకు లేదు. ఎక్కువ భ్రమలతో కూడినటువంటి ఒక చిత్రాన్ని క్రియేట్ చేస్తున్నారా కానీ ఒక ఊహా చిత్రాన్ని నిజానికి అది భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఖచ్చితమైనటువంటి ప్రక్రియ అనేది ఏమీ లేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలా న్యాయం జరుగుతుంది? రాజధాని అనేది అవసరమే, దాన్ని పాలనాపరంగా ఏ రకంగా అవసరము అనేటువంటి దాన్ని నిర్మించాల్సినటువంటిది. అట్లాంటి చర్యలు ఏమి లేకుండా ఇది మొత్తం ఒక బిజినెస్ వ్యవహారంగా చేసేయడం అనేది ఒక ప్రభుత్వం చెప్పుకునేటువంటిది చేయదగింది కాదు. కాబట్టి ఇది ఒక వ్యాపారం కాదు, ప్రజల ప్రయోజనం దృష్టి ఆలోచించాలి. అది ఏ ప్రభుత్వమైనా కూడా సరే, ప్రజలకు రాజధాని అవసరం, పాలనకు రాజధాని అవసరం. దానికి ఎంత అవసరమో అంత భూసేకరణ చేసి ప్రధానమైనటువంటి బిల్డింగ్స్ కట్టడము, ప్రధానమైన పాలనా కార్యాలయాలు కట్టడం ఇట్లాంటివి చేపడుతుంది. కానీ ఒక ప్రజాప్రభుత్వం అయినట్టయితే ఇట్లా కాకుండా ఇదంతా ఒక పెద్ద వ్యవహారంగా చేసి కొద్దిమంది లాభాల యొక్క ప్రయోజనాల కొరకు చేపట్టేటువంటి చర్యలు కానీ విధానాలు కానీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రైతులకు కానీ ఎవరికి కానీ అది సహకరించేది కాదు, ఉపయోగం కలిగించేది కాదు. కాబట్టి ఈ రెండవ విడత భూసేకరణ మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది. థ్యాంక్ యూ అమర్నాథ్ సార్. ఇప్పుడు ప్రొఫెసర్ వేణుగోపాల్ గారు సార్ చాలా అనుభవజ్ఞులు. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరకాలం పనిచేశారు. మేమంతా కలిసి కూడా పనిచేసాం సార్ తోటి, నేను స్టూడెంట్ ఉన్నప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. వాస్తవానికి ఇక్కడ ఉన్న ఈ ఆర్గనైజర్స్ అంటే నాకు ఇష్టం కాబట్టి వచ్చాను. ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ నిద్రపోతుంటే మేల్కొని ఉన్నాడు వాళ్ళు నలుగురు ఉద్యమంలో తిరుగుతున్నారు. అనేక అంశాల గురించి చర్చకు పెట్టారు. మరి చాలా అన్యాయం అయిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అంటే పూర్తిగా నిద్రపోయే రాష్ట్రం లాగా తయారైపోయింది. యోగాసనం అంటే ఇదని చెప్పి మనం చూపెట్టాడు చూసారా, యోగాసనం మోసం లాగానే ఇది కూడా యోగంలో ఉన్నాం మనం. ఈ యోగానికి నిదర్శనం ఇది నేను అన్నది కాదు, స్వామినాథన్ అన్నాడు. అసలు ఎవరో ఈ వ్యవసాయం నడిపిస్తున్న ఎవరు రైతులు, ఆ రైతుల గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు అని ఒక నేషనల్ కమిషన్ ఆఫ్ ఫార్మర్స్ అంటే రైతుల కమిషన్ ని నిర్వహించి ఒక 7 రిపోర్టుల్ని ప్రభుత్వం ముందు పెట్టిన ఆయన చెప్పాడు, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న భూమిని, సారవంత భూమిని ఎవరో వ్యవసాయ పనులకు ఉపయోగపడదు. అది చాలాసార్లు మన మిత్రులు చెబుతున్నారు. సరే అవన్నీ రాజీ పడిపోయాం. పెడచెవిని పెట్టాడు. ఆ సమరాత్రులు పెట్టాలనుకుంటున్నాడు. స్వామినాథన్ వద్దు, ఎవడొద్దు, నాకు కావాల్సింది ట్రంప్, మోడీ అని అంటున్నాడు. అలానే కానీ ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? అన్నిటికంటే అవమానకరం ఏంటంటే మీ రాష్ట్రం నిద్రపోతుంది అని స్వామినాథన్ చివతలు చనిపోయి ముందు చెప్పాడు. మీ రాష్ట్రం ఏంటి సార్, నేను ఇంటర్వ్యూ చేశాను. యాక్చువల్గా నాకు అర్హత ఉంది కాబట్టి ఒక వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఆయనతో చదువు ఉండి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఒక గంట సేపు మాట్లాడి ఇంటర్వ్యూ చేశాను. సార్ మీరు మా రాష్ట్రంలో జరుగుతున్న ఈ భూసేకరణని ఎందుకు సమర్థిస్తున్నాడు? నేను సమర్థించడం కాదు, రైతుల చైతన్యాన్ని బట్టి ఉంటుంది. రైతులు తమ సారవంతమైన భూమిని కాపాడుకోవాలి అని ప్రజలు అనుకుంటే కాపాడుకుంటారు. లేదా నాలాంటి నిపుణులు చెప్పినా కానీ పెడచని పెడతారు వాళ్ళు. అదే జరిగింది. ఇప్పుడు వాళ్ళ నిపుణుల కమిటీలు ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కదా, వారు నిపుణుల కమిటీలు చెప్పారు. అయినా మాకు అనవసరం, ఆ కమిటీలు చెత్తపుట్లు పడేసాం. మేము చేసేది ఇదే, మొత్తం వ్యవసాయ భూమిని ఇదే చేస్తాం. ఇప్పుడు చెప్పారు మన శోభనాథేశ్వరరావు గారు, ఎన్ని లక్షల ఎకరాలని ఈ రకంగా మరుస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం భవిష్యత్ తరాలు క్షమించరాని నేరం ఇది. ఇటువంటి మంచిని మనం భరిస్తున్నాం. అంటే దీని ప్రత్యామ్నాయం ఎవరు ఉన్నారంటే అతను కూడా ఎందుకంటే దౌర్భాగ్యం. అసలు ఒకటో సంవత్సరించిన వాడు వీళ్ళు దొరకండా, లేదా అమరావతి అంటే దొరకండి ఎందుకు అమరావతి ఉంది కదా. ఎవడన్నా వెనకబడిన ప్రాంతాన్ని, వెనకబడిన ప్రజలు
ఇచ్చేస్తారు, ప్రయోజకుల్ని ఉపయోగిస్తారు. వెనకబడి ప్రాంతం వద్దు, ఇక్కడ నదీ పరివాహక ప్రాంతమే కొన్ని వేల సంవత్సరాల నుంచి కొట్టుకొచ్చిన ఒండ్రు మట్టి దగ్గరే నేను జన్మిస్తాను అనే మూర్ఖుడు ఎవరైనా ఉంటాడా? దురదృష్టం ఏంటంటే నేను మామూలుగా వసుంధర లాంటి మిత్రుల ద్వారా వేదిక ద్వారా వారికి లెటర్ రాయటం కాకుండా మా వైస్ ఛాన్సలర్ అప్పుడు సాయిల్ సైంటిస్టు అంటే భూశాస్త్రాన్ని చదివిన ఒక పెద్ద నిపుణుడు మా వైస్ ఛాన్సలర్, ఆయనకు ఒక లెటర్ రాశాం. సార్ ఇంత విలువైన భూమిని మనం మరల్చొచ్చా, మరిచో న్యాయమా, మనం ప్రాక్టికల్ గా ఉండొచ్చా సాయిల్ సైంటిస్టులుగా అంటే అది మన వల్ల కాని పని. మీలాంటి మూర్ఖులు ఎదురుపోయి ఏం చేయలేరు. వాళ్ళు ఏదో డిసైడ్ చేశారు అక్కడ నదీ పరివాహక ప్రాంతంలో క్యాపిటల్ ఉండాలని, మనం ఎందుకు కావాలనాలి? ఇది ధోరణి. ఇవాళ అదే దశలో నిద్రపోతున్నాం. ఇవాళ కూడా స్వామినాథన్ చెప్పిన ముఖ్యమైన అంశం మీరు అందరూ బాధపడతారు. నేను చెప్పిన విషయం అసలు రైతు ఎవరు? మీరు ఎవరన్నా పూర్తిగా వ్యవసాయం చేసి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారా? నిజాయితీగా గుండె మీద చెప్పండి, మేము ఉన్నామా? పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళందరూ ఈ పుచ్చిన 30,000 ఎకరాల్లో దాదాపు మేము చేసిన సర్వే ప్రకారం 25,000 మంది దాని మీద ఆధారపడిన వాడు కాదు. రేపొద్దున ఈ 3 గ్రామాల్లో ఇచ్చేవాడు కూడా ఈ 4 గ్రామాల్లో కూడా వ్యవసాయం మీద నమ్మకం ఉండి వ్యవసాయమే మా ఆధారం అని అనుకునే లేరు. దురదృష్టం ఏంటంటే నేను రామచంద్ర గారిని లేకపోతే శోభనాథృష్ణ గారిని లేకపోతే వెంకటేశ్వర గారిని వేధించడానికి రాలా, కానీ రైతుల్ని ఎవరైనా వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళ గురించి మనం ఎవరు ఆలోచించట్లా. దాదాపు ప్రతి గ్రామంలో మేము దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో సర్వే చేసిన సందర్భంలో మాకు అర్థమైంది ఏంటంటే దాదాపు 60% మంది భూమి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ బతుకులు ఏంటి? వాళ్ళకి సంబంధం లేదా? వాళ్ళకి ఈ భూమితో సంబంధం లేదా? ఈ నదులతో సంబంధం లేదా? ఈ వ్యవసాయ పంటలతో సంబంధం లేదా? మనం చెప్పే మాటలు రోజు మాట మాట్లాడతాం. నిన్న ఒకడే ఉన్నారా, ఇవాళ 3 అంటున్నాం. ఎందుకు 3? ఇక్కడ అమరావతిలో ఆపరేషన్ కావాలంట. ఇటువంటి మూర్ఖుడు ప్రపంచంలో ఎవడో ఉన్నాడో? నేను వ్యక్తిగతంగా ఆటలా, మనం మామూలుగా ట్రంప్ వారసులు, వాడు ఏ రకంగా బాంబులతో బతకొచ్చని నమ్ముతున్నాడో మనం ఈ రకంగా భూములతో బతకొచ్చు, నా కొడుకు నా మనవడు బతుకుతాడని చెప్పి నమ్మిన అతి అవివేకమైన వ్యక్తుల్ని మనం భరిస్తున్నాం. అదే ఆంధ్రప్రదేశ్ నిద్రపోతుందని చెప్పి ఆయన చివరికి చచ్చిపోయేటప్పుడు ముందు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ నిద్రపోతుంది. ఎక్కడైతే చైతన్యవంతులు ఉన్నారో, ఎక్కడైతే రాజకీయంగా అనేక ఉద్యమాలు చేశారో అక్కడ ఆంధ్రప్రదేశ్ నిద్రపోతుంది. ఎక్కడో 4-3 కలిసి ఇది అన్యాయం అవుతుంది, హెల్త్ పోతుంది, విద్య పోతుంది, వ్యవసాయం పోతుందని అడుగుతున్న వాళ్ళు కనపడుతున్నారు. వాళ్ళు చూసి నేను స్పందించి ఏదో ముసలితనంలో ఇంకా ఉన్నారు మన వాళ్ళు అని అనుకునే దశలో ఇక్కడికి వచ్చాను. వాళ్ళు చెప్పిన దానికి మీరందరూ అంగీకరించి ఒక రకంగా ఈ ధోరణి మంచిది కాదు అని చెప్పగలిగే విషయాన్ని మనం చేస్తే చాలా గొప్పదని నేను అనుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మిత్రులు నమస్కారం. వేణుగోపాల్ సార్. నేను పిహెచ్డి చేసేటప్పుడు సార్ తోటి కలిసి అనేక ఈవెంట్స్ లో స్టూడెంట్ గా ఉన్నప్పుడు చేశాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శాంతమూర్తి గారు వచ్చి మాట్లాడాలి. మాట్లాడరా సార్? మీరు మాట్లాడాలా సార్? ఇప్పుడు చివరిగా ఇంకెవరైనా రైతులు సోదరులు ఉన్నారా మాట్లాడడానికి? ఇంకెవరైనా మాట్లాడతారండి చివరిగా? సార్ రండి. ధనంజయ రెడ్డి గారు ప్లీజ్ సార్. గమనించలేదు సార్, క్షమించాలి. జన చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి ధనంజయ రెడ్డి గారు సరే కాలాతీతం అవుతుంది, రైతులు వెళ్ళిపోతున్నారు, ఒక 2 నిమిషాలు మాత్రం. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు రెడీగా ఉంటారు. ప్రతి రైతుని రాజు చేస్తానంటారు ముఖ్యమంత్రి గారు. రాజు కావాలంటే రాజ్యం కావాలి. రైతుకున్న రాజ్యం భూమి. ఆ భూమి మొత్తం తీసుకొని ఆయన దేనికి రాజు చేస్తారు? పేదరికాన్ని రాజు చేస్తారా, లేదా వేరే ఫ్యాక్టరీస్ లో కూలీలుగా చేస్తారా? మన రాష్ట్రంలో ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన నివేదిక పార్లమెంట్ ఇచ్చారు. ఒక్కొక్క వ్యవసాయ కుటుంబానికి ఉన్న అప్పు ఆంధ్రప్రదేశ్ లో 2,50,000. అది జాతీయ యావరేజ్ వచ్చి 70,000. మన రాష్ట్రానికి ఉన్న 14-15 లక్షల అప్పు ఒక్కొక్క కుటుంబానికి వేస్తే 3 లక్షలు. కేంద్ర ప్రభుత్వం అప్పులు రాష్ట్రంలో ఒక్కొక్క కుటుంబానికి వేస్తే 1,50,000, 3 లక్షన్నర, 4.5, 2.5, 7 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి అప్పు ఉంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. ఇవన్నీ మానేసి
సాగునీటి ప్రాజెక్టులు అసలు వాటి గురించి ప్రస్తావించే ప్రసక్తే లేదు. వెలిగొండ ప్రాజెక్టు స్వయాన ఇదే ముఖ్యమంత్రి గారు 2 సార్లు శంకుస్థాపన చేశారు. జూన్ నాటికి జూలై నాటికి నీళ్ళు ఇస్తానంటున్నారు. దానికి 4,000 కోట్లు కావాలి. బట్ ఇప్పటివరకు కేటాయించింది ఈ బడ్జెట్ నాకు తెలిసి ఒక 500 కోట్లు. అదేవిధంగా నకిలీ విత్తనాల గురించి మాట్లాడలేదు, కల్తీ విత్తనాల గురించి మాట్లాడలేదు, సాగునీటి ప్రాజెక్టుల గురించి లేదు, 18 పంటలకు గిట్టుబాటు ధర లేనే లేదు, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల గురించి ఊసే లేదు. రాష్ట్రంలో 60% వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి రాష్ట్రంలో మన వ్యవసాయం నాకు తెలిసి దీని స్థూల ఆదాయం నాకు తెలిసి 13-14% ఉంది. వీటి మీద దృష్టి సారించాలి కానీ ఈ భూ పంజారాలు కావచ్చు, ఇదేదైనా కానీ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆపి రైతు సంక్షేమం కొరకు రైతు దేశానికి వెన్నెముక, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించి ఈ వ్యవసాయ రంగానికి చేయూతనివ్వాలని కోరుకుంటున్నాం. ఈ దిశగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వసుంధర గారికి, అదేవిధంగా సలీం గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రామచంద్ర సార్, ఆఫ్ కోర్స్ ఆల్ ద వే ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు హియర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్క మాట సార్ గురించి చెప్తాను. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఇటీవల సార్ గణాంకాలతో సహా వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ విజన్ అంటే ఏంటి, దీని గురించి నేను ఒక 44 నిమిషాలు ఇంటర్వ్యూ చూసినప్పుడు నేను ఫోన్ చేయడం జరిగింది. వాస్తవాన్ని ప్రజలకు తెలియచేయాలి. ప్రజలందరూ అసలుకి అధికార వికేంద్రీకరణ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి, విజన్ అంటే ఏంటి, వీటన్నిటిని విత్ గణాంకాలతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. ఇప్పటికీ 6,25,000 ఉద్యోగాలు వచ్చినాయి అంటారు. నాకు తెలిసిన సర్కిల్ ఒక్కడికి ఉద్యోగం రాలి. మరి 6,25,000 ఉద్యోగాలు ఎక్కడ వచ్చినా నాకు తెలియదు. 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల కోట్ల పెట్టుబడులు అంటారు. గత 5 సంవత్సరాలు చెప్పిన 20 లక్షల కోట్ల పెట్టుబడులు 8 లక్షల కోట్లు వాస్తవంగా వచ్చినాయి. సో వీటన్నిటిని వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి, ప్రజలు వాస్తవాలు గమనించాలి. ఆ దిశగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరికి అభినందనలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు 1 మినిట్ మాత్రమే మాట్లాడాలి సార్, ఎందుకంటే పెద్దలు వెళ్ళిపోవాలంటున్నారు, రైతులు కూడా కాలాతీతం అవుతుంది. ప్లీజ్. అందరికీ నమస్కారం. ఏప్రిల్ 10న మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2వ విడత భూ సమీకరణ ప్రక్రియను మొదలుపెట్టింది. అంటే లాస్ట్ ఇయర్, అంటే దాదాపుగా 10 నెలలు. ఈ 10 నెలల నుంచి నేనైతే ప్రశాంతంగా అన్నం తిన్నది లేదు, ఇది నిజం. తర్వాత ఈ 2వ విడత భూ సమీకరణకు వ్యతిరేకంగా విజయవాడలో 3-4 సమావేశాలు అయినాయి. వడ్డే గారు పెట్టారు, నల్లమో చక్రవర్తి గారు పెట్టారు, చాలా జరిగినాయి. రామచంద్రయ్య గారు వాళ్ళు వచ్చారు అవన్నీ. కానీ గుంటూరులో ఒక సమావేశం కూడా జరగలేదు. నేను మన డాక్టర్ వెంకటేశ్వర గారిని 3-4 నెలల క్రితం అడిగాను, మీరు గుంటూరులో సమావేశం పెట్టండి, ఎందుకంటే గుంటూరులో అమరావతి రైతు చేసి మీటింగ్లు ఇక్కడే జరుగుతున్నాయి, విజయవాడ కన్నా కూడా. ఇది గుంటూరు బాగుంటుందండి, ఇక్కడ పెడితే బాగుంటుందని నేను 3-4 నెలల క్రితం అడిగాను. సరే, డాక్టర్ గారు కూడా అన్నారు, మేము మెడికల్ కాలేజీలు అయిపోయిన తర్వాత దీని మీద దృష్టి పెడదామని. అలా మొత్తానికి దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మీటింగ్ పెట్టినందుకు సంతోషం. అయితే ఇందాక మన ప్రొఫెసర్ రామచంద్ర గారు అన్నారు, మన గ్రామాలకు వెళ్ళి చెప్పాలి అని. మేము ఆల్రెడీ జూలై నెలలో వడ్డే సోమనేశ్వరరావు గారిని, చుండూరు రంగారావు గారు, జయదేవ్ గారు, మహాదేవ్ గారు, హర్నాథ్ గారు, వీళ్ళందరితో కలిసి వీళ్ళందరినీ నేను వడ్డమాన్ అనే గ్రామం తీసుకెళ్లాను. ఆ గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి గారిని ఒక రైతు ఉన్నారు, ఆయన ఇక్కడే ఉంటారు గుంటూరులో, ఇప్పుడు లేరు, ఆయన కాంట్రాక్ట్ మీద వెళ్ళారు. ఆ గ్రామానికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మీరు గ్రీన్ జోన్ చేస్తే మా పరిస్థితి ఏంటండి అన్నారు. అప్పుడు నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, ఏమండి మీరు ఫస్ట్ టైం 2015లో ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. యాక్చువల్ గా ఇప్పుడు 2వ విడత అంటున్నాం కదండి, ఇదే 2015లో ఆ 29 గ్రామాల్లో ఇది మొదటి విడత భూ సమీకరణ అని ఉంటే ఒక్కళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదండి. అప్పుడు అనుకున్నారు మనకి రాజధాని వస్తుంది కాబట్టి మనకి ఇచ్చేసారు వాళ్ళు. అప్పుడు కనుక అది అసలు మొదటి విడత అనే పేరు ఇప్పుడు ఎందుకు వస్తుంది, 2వ విడత కూడా మొదలు పెట్టారు కాబట్టి ల్యాండ్ పూలింగ్ అనేది ఒకటే, వన్స్ ఫర్ ఆల్. ఒక రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ చేశారు. మొదటి విడత ల్యాండ్ పూలింగ్ అనేది అది, ఆ ల్యాండ్ పూలింగ్ అవసరం. ఈ 2వ విడత ల్యాండ్ పూలింగ్ అనేది అనర్థం. అంటే రామచంద్ర గారు అంటున్నారు ప్రొఫెసర్, ఇప్పుడు దీనివల్ల రైతులు నష్టపోతారని. ఇచ్చేవాళ్ళు నష్టపోవడం కదండి, వీళ్ళు ఇవ్వటం వల్ల ఆ 29 గ్రామాల వాళ్ళు దారుణంగా నష్టపోతారు. ఎందుకంటే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, మీకు ఒకటే చెప్తున్నా, ఇప్పటికీ నేను 8 నెలలుగా సోషల్ మీడియాలో ఇదే చెప్తున్నాను, ఎస్ఓ మీడియా వాళ్ళు చాలా సార్లు కవర్ చేశారు ఈ విషయాన్ని. చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ పిచ్చపట్టింది, చంద్రబాబు నాయుడు గందరగోళంలో ఉన్నాడు. మీరు ఇక్కడ భూములు ఇచ్చారా, ఇక్కడ మొత్తం మాస్టర్ ప్లాన్ మార్చేస్తాడు, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. రాత్రి కల్లోకి వచ్చింది, పొద్దున మాట్లాడతాడు, మళ్ళీ మన్నాడు అది నేను మాట్లాడాను ఇంకొకటి మాట్లాడతాడు. దబాయించడం, బొకాయించడం నేర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు గనక పెదపరిమి గ్రామస్తులు బలంగా ఎదుర్కొన్నారు. ఏప్రిల్ నెలలో, కింద ఏడాది మే నెలలో పెదపరిమిలో గ్రామ సభ పెట్టిన వెంటనే ఒక మైక్ కట్టి చెప్పారు. తర్వాత సోషల్ మీడియాలో పెట్టారు, మళ్ళీ అందరూ యూట్యూబ్ చేశారు. అంటే ఈరోజు చెప్తున్న పెద్దపల్లి గ్రామం ఈ రోజు నిలబడింది దేనికి, భూ సమీకరణ వ్యతిరేకంగా.
పొన్నుకల్లు కూడా పొన్నుకల్లు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ 18 గ్రామాల్లో సభలు పెట్టి మానేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టి 7 గ్రామాలు అంటున్నారు. ఈ రోజు పెద్దపరిధి ఈ తుళ్ళూరు మండలంలో ఈ గ్రామాల వాళ్ళు ఎదుర్కొంటున్నారు. నిజంగా చెప్తున్నా, పెద్దపరిమి వడ్డమాను మేమైతే వెళ్ళి చెప్పామో వాళ్ళు కానీ ఈ హరిశ్చంద్రపురం వీళ్ళందరూ ఈ గ్రామాల ప్రజలు ఈ రోజు వీళ్ళ మీద చాలా బాధ్యత ఉంది. రైతులు మీరు నష్టపోవడం కాదండి, మీరు నష్టపోవడం అనేది కాదు. అసలు ముందు 29 గ్రామాలు నష్టపోతారు. మనకి రాజధాని లేకుండా పోతుంది అంటే ఆంధ్రులు నష్టపోతారు. కాబట్టి ఆంధ్రులకు రాజధాని ఉండాలి. మనం ముందుకు వెళ్ళాలంటే ఈ 7 గ్రామాల రైతులు ఈ రోజు మీరందరూ భూ సమీకరణను వ్యతిరేకించి ఈ రాష్ట్రాన్ని కాపాడండి. ఎందుకంటే రాష్ట్ర విభజనలో మనం నష్టపోయాం. సరే, అది అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికైనా మనం రాజధాని ఏర్పరచుకోవాలి. ఆ రాజధానికి ఒక స్పష్టత వెళ్ళాలి కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జవాబుదారీతనం లేకుండా వెళ్ళిపోతే మనం చాలా నష్టపోతాం. కాబట్టి మీ 7 గ్రామాల ప్రజల మీద చాలా గురుతర బాధ్యత ఉంది. అందరూ దీన్ని వ్యతిరేకించి బలంగా ఇప్పుడు చెప్తారు, ఇందాక చెప్పారు కదా, బాబురావు గారు చెప్పారు, మా ఊళ్ళో గ్రామ సభ పెడితే ఊరుకోవాలి. కాబట్టి మీరు అందరూ కూడా వ్యతిరేకించి దీన్ని ఆపండి. మీకోసం ఎంత పౌర సమాజం గుంటూరు, విజయవాడ, అన్ని జిల్లా వాళ్ళు వచ్చి మీకు అండగా నిలబడతాం. జై హింద్. సార్ మీరు ఈరోజు నేను రైతుని కాదు, ఇంకోటి కాదు, నా పేరు బండారు హుసేన్ రావు. ఒడ్డే శోభనాథేశ్వరరావు గారి మీద ప్రేమతో వచ్చా. అందుకని ఏదైనా 2 మాటలు మాట్లాడాలని ఇక్కడ ప్రిపేర్ అయ్యాను. ఒకటి, ల్యాండ్ పూలింగ్ 2వ దశకు వ్యతిరేకంగానే బ్యానర్ ఉంది. అసలు మొదటి దశకే మనం వ్యతిరేకం. 2, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వికేంద్రీకరణ. ఆ బ్యానర్ మీదే అన్నీ ఉన్నాయి. నా అనుభవంతో ఎలక్ట్రిసిటీ ఇంజనీర్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాలు పనిచేశాను. దాన్ని మీ ముందుంచుతున్న రైతులకి ఈవేళ రైతులు ఏందే ఏమీ లేదు. అన్నదాత ఆయన, నేను ఓనర్ని ఒక దానికి. నా ఓనర్షిప్ని మీరు క్యాప్చర్ చేసి మీరు ఓనర్షిప్ తీసుకుంటే ఎలా? ఎవరైనా మన తాతలు ముత్తాతలు సంపాదించిన భూమి అది, దాన్ని నేను తీసుకుని నేను ఓనర్ని నీకు ఫ్లాట్ ఇస్తాననేది శుద్ధ వ్యతిరేకం. ఎందుకంటే నా అనుభవం చెబుతున్నా, నేను ఒక ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ కట్టాలి. నేను కట్టాలంటే నేను ప్రిపేర్ చేయాలి, ప్లాన్ చేయాలి. నాకు ఎన్ని ఎకరాలు కావాలో ఆ ఓనర్ దగ్గరికి వెళ్తా. బాబు మీరు ల్యాండ్ ఇవ్వండి, నేను సబ్స్టేషన్ కడతాను. అది ఆయన రిస్క్. కాలేజీ ఓనర్ కాలేజీ ల్యాండ్ కావాలంటే కాలేజీ కట్టేవాళ్ళు వెళ్తారు. అసలు గవర్నమెంట్ ఈ ల్యాండ్ పూలింగ్ చేసి దాని కింద పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేనే లేదు. అది రైతాంగానికి అర్థం అవ్వాలి. నేను మంగళగిరిలో 5 ఏళ్లు ఉద్యోగం చేశాను ఎలక్ట్రిసిటీ ఏఈగా. తుళ్ళూరు గాని, పరిమి గాని, నిడమనూరు గాని ఇవన్నీ నాకు తెలియదు కాదు. అది పెదవట్లపూడి గాని అన్ని సరౌండింగ్స్ రూరల్ ఏరియాస్ లో ఇటువంటి పనులు చేయటం అనేది చాలా అసంభవం. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, నువ్వు సెక్రటేరియట్ ఆడగడితే అదే రాజధాని, ఆడికి వెళ్తాం. లేదా ఒక కాలేజీ కడితే పిల్లలు అక్కడికి వెళ్తారు. రాజధాని నడిబొడ్లో కాలేజీ కట్టాలని ఎక్కడ లేదు. మన పరిధి ఎంత అండి? అసలు ఎంత పరిధి? అంత తిప్పి 50 కిలోమీటర్ల లోపు లేదు. దీనికి ఒక సెంట్రలైజ్డ్ చేసి రైతులను అన్యాయం చేసి వాళ్ళ ఓనర్షిప్ ని క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదని మనవి చేస్తున్నా. నాకు ఒడ్డే శోభనాథేశ్వరరావు గారి గురించి 2 మాటలు చెప్పడానికి అవకాశం ఇవ్వండి మేడం గారు. ఆయన దగ్గరికి నేను 2000లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ కోసం వెళ్ళా. హరినాథ్ గారు అని కమ్యూనిస్ట్ అతను నాకు ఆయన పరిచయం చేశారు. ఆయన ఫోన్ చేశారు. వ్యక్తిత్వం చెబుతున్న వ్యక్తి ఈ రోజున ఈ వయసులో రైతుల కోసం పోరాడుతున్నారంటే అందుకు చెప్పాల్సి వచ్చింది. వెళ్తే నాకు రికమెండ్ చేస్తా గాంధీ గారు ఫోన్ చేశారు, లేరని చెప్పారు. 2వ రోజు ఫోన్ ఎలా చేశారంటే గాంధీ గారికి ఇవ్వమ్మా అని అన్నాడు. ఓహో, ఈయన చూసినట్టున్నాడని వెంటనే గాంధీ గారికి ఇచ్చింది వైఫ్. ఏమయ్యా నువ్వు వాళ్ళ ఫాదర్కి బాగోలేదంటున్నారు, ఇదంటున్నారు,
ఆయన కావాల్సిన ప్లేస్ అయ్యమని గట్టిగా చెప్పిన వ్యక్తి అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఓటే శోభనాథేశ్వరరావు గారు. నాకు ఈ రోజుకి నా మైండ్ లో ఎందుకుందంటే, మళ్ళీ రెండో ఇష్యూ ఏంటంటే, ఆయన ఒక ఫంక్షన్కి వెళ్ళారు కృష్ణా జిల్లాలో. నా పని కోసం ఆయన కూడా ఫాలో అయ్యారు. ఫాలో అయితే అక్కడికి వెళ్ళాక ఆయనకి కొత్త బట్టలు పెట్టాల్సి వచ్చింది. మంత్రిగా పెడుతుంటే ఒక ఆమె వచ్చి వాళ్ళు కొద్దిగా ఒక మాదిరి పీపుల్స్ ఇట్లా ఏలు పెట్టి, అయ్యో అమ్మా నేను మీకు బట్టలు పెట్టాలి, నాకు ఎందుకు కష్టపడి బట్టలు తెచ్చారన్న వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రి ఒడ్డే శోభనాథేశ్వరరావు గారు. ఆయనకి ఎంత చెప్పినా తరగదు ఆయన గురించి. సో రైతుల కోసం ఈ విధంగా పోరాడి రైతుల పక్షాన నుండి పాటుపడాలనే దృక్పథంతో వస్తున్నారు. కానీ ఏ పదవులు ఆశించి ఇప్పుడు కాదని మీ అందరికీ సభామూర్ఖంగా చెబుతా. రైతు లేనిదే రాజ్యం లేదు, అన్నదాత లేనిదే సౌభాగ్యం లేదు, వాన రాక పసి మొక్కలు ఏమవుతాయి. ఇవన్నీ అవుతుంటే సిరులొలికే పంట తల్లి వరదల పాలవుతుంటే ముక్కోపం నిగ్రహించి ముక్కారులు ఒళ్ళు వంచి చెమటోడ్చే రైతులు కాదంటే రాజ్యం లేదు, ఏమీ లేదని మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మీ అందరికీ నేను శాల్వా తెచ్చాను. ఆయన కప్పేదాకా ఉండి నాకు ఫోటో ఇవ్వాలని మనం చేస్తున్నా అంతే. సారీ సార్. అందరికీ నమస్కారం అండి. చాలా ప్రశాంతంగా ఓపికగా అందరు చెప్పిన మాటలు కూడా విన్నారు. అమరావతి రైతులకే కాదు, మన రాష్ట్ర ప్రజానీకానికి కూడా, రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాలలో వారికి కూడా నష్టం కలగబోతా ఉంది. ఇప్పుడు అవసరం లేకుండా ఔటర్ రింగ్ రోడ్డుని కేంద్రం ఒప్పుకుంటుంది. 25,000 కోట్లు ఖర్చు పెట్టాలి దాన్ని. అట్లాగే ఎయిర్పోర్ట్లు ఉండగా మళ్ళీ ఎయిర్పోర్ట్లు. మందస అనే ప్లేస్ మీకు చెప్తున్నా, కిడ్నీ ప్రాబ్లంతో రోజు మనుషులు చచ్చిపోతూ ఉంటారు. అటువంటి చోట ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా కార్గో ఎయిర్పోర్టులు పెట్టారు. ఎక్కడ భారతదేశంలో ఒక సింగిల్ కార్గో ఎయిర్పోర్ట్ లేనే లేదు. అంత ఆ వెనకబడిన జిల్లాల్లో అక్కడున్న సమస్య, నీటి సమస్య, సాగునీటి సమస్య అటువంటి పరిష్కారం చేయకుండా ఇది పెడితే జరగబోయేది ఏంటంటే, అవసరమైన వాటికి పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకి R&R ఇస్తానికి ఇవ్వటల్లా కేంద్ర ప్రభుత్వం. మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి విభజన చట్టంలో పెట్టిన ఇవ్వాల. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ప్రత్యేకంగా ఇస్తామని అది లేదు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఆస్తుల పంపిణీకి సంబంధించి దాదాపు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో మొత్తం 75,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ సంస్థల ఆస్తుల్లో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా రావటంలా. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు ఎప్పుడు అభివృద్ధి అవుతాయి. అదేంటని అడుగుతారనుకోండి, ఇచ్చా కదండి, మీరు అడిగిన ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చాం, మీరు అడిగినటువంటి అమరావతి నుంచి హైదరాబాద్ తిన్నగా రోడ్డు అన్నారు, అది ఒప్పుకున్నాం కదా. ఇట్లా కేంద్రం కప్పదాటు వేసి చేస్తుంది. దురదృష్టం ఏంటంటే, నేను ఇవాళ పేపర్లో చదివా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా, నేనే శంకుస్థాపన చేశా, నేనే నీటి విడుదల చేస్తానని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు అనే వార్త చదివితే ఆశ్చర్యం కలిగింది నాకు. ఎందుకంటే 2006లో పార్లమెంటు ఎన్నికలకు ముందు ఒకసారి కాదు 2 సార్లు శంకుస్థాపన చేశారు. కానీ ప్రారంభం ఆయన చేయలా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఆ వెలుగొండ ప్రాజెక్టు కూడా మొదలుపెట్టాడు. ఆఖరికి ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన స్వయంగా చేతులతో చేసిన పులిచెత్తల ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గ్రౌండ్ చేయగా వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని ప్రారంభించి గ్రౌండ్ చేశాడు.
అంటే వాళ్ళు ఎట్లా ఉందంటే ప్రజలు వెర్రి వాళ్ళకేం తెలీదు, మనం ఏం చెప్తే అదే వెస్టర్న్ చెప్పిందే వేదం అనేటటువంటి ధోరణితో ఈరోజు వ్యవహరిస్తా ఉన్న పరిస్థితుల్లో ప్రజలు కూడా చైతన్యవంతులై జరిగేటటువంటి వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని వందన సమర్పణ సలీం మాలిక్ గారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ చర్చా వేదిక ముఖ్య సభ్యులు. సార్ ప్లీజ్. సార్ థ్యాంక్ యూ మేడం. ఒక చిన్న 2 మాటలే చెప్తూ వందన సమర్పణ. సార్ ప్రొఫెసర్ గారు చాలా మంది వ్యవసాయదారులు రైతు వ్యవసాయం పైన ఆధారపడలేదు అని ఒక మాట అన్నారు మీరు. అది వాస్తవమే సార్. కేవలం వ్యవసాయం పైన ఆధారపడితే మాత్రము ఆ కుటుంబానికి పిల్లలు సార్. అందుకే వాళ్ళు వ్యవసాయం పైన ఆధారపడడం లేదు, వేరే చిన్న చూసుకుంటున్నారు. రెండోది, మా ముఖ్యమంత్రి గారి నినాదం ఒకటి ఉంది. ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నారు జై జవాన్ జై కిసాన్ అని. కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే జై జవాన్ జై కిసాన్ అంటారు. ఎందుకంటే ఆయన ముందు నుండి వ్యవసాయానికి వ్యతిరేకం. ఆయన వేరే ఏది కాన్సెప్ట్ కాదు, వ్యవసాయానికి ఆయన వ్యతిరేకం. ఆ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి భూమిపైన రైతులు ఉండకూడదు అనుకుంటారు, బయట నుండి తెప్పించుకుందాం అంటారు. ఇది ఎప్పుడు ఆల్మోస్ట్ అలా ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుండి మేము వింటూనే ఉన్నాము. మేము కానీ ముసలాళ్ళు అయిపోతున్నాం. ఎందుకంటే మేము చిన్న పిల్లలు ఉన్నాము ఆయన మా సీఎం గా ఉన్నప్పుడు. ఇప్పుడు మాకని 50 దగ్గర వచ్చేసింది. ఇంకొంచెం ఆయన అదే మాటే పాడుతున్నాడు. కాకపోతే మేమైతే ఖచ్చితంగా ఏదైతే ఉందో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందే. రాష్ట్రాన్ని మరో ముక్క వైపు చంద్రబాబు నాయుడు మెల్లిమెల్లిగా అడుగులు వేస్తున్నారు. అది మేము చూస్తా ఉన్నాం. రాయలసీమ వాసిగా, అనంతపురం జిల్లా వాసిగా నాకు తెలుస్తా ఉంది. ఎందుకంటే అనంతపురంలో ఈ మధ్య ఒక గ్రూప్ ప్రతి ఒక్కరు జై రాయలసీమ అని మొదలు పెట్టినారు. కానీ కారణం ఏమంటే ఈ పార్టీని తుంచుకుంటే ఎవరంతా వాళ్ళ రాజ్యం పంచుకున్నట్టు అయిపోతుంది. ఇక్కడైతే ఆయన కొడుకు మంగళగిరిలో ఉంటాడు, ఆ పక్క జగన్ ఉంటారు అన్నట్టు ఉంది వ్యవహారం. కానీ అది కాదు, ఐక్యంగా ఉండాలా. ఆల్రెడీ విడిపోయి నష్టపోయినాము, మళ్ళా విడిగొట్టే ప్రయత్నమే. అందుకే ఈ కేంద్రీకృతము. ఒకసారి చెప్పినారు మొత్తం ఒక చోట కేంద్రీకరిస్తే భూమి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నారు. నిన్నటి నుండి ఒక ట్రోల్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఆందోళన పెరిగింది రైతులకి. ఏమంటే ఈయన డిప్యూటీ పీఎం అవుతాడంట. డిప్యూటీ పీఎం అవుతాడు. రాత్రి నుండి ఇదే న్యూస్ ఉంది తెలుగు ఛానల్లో, డిప్యూటీ పీఎం అవుతాడు అని. నేను కానీ కొంచెం ఆందోళన పడి హిందీ న్యూస్ చూసిన, నాకు కొంచెం హిందీ వచ్చు కాబట్టి. హిందీ న్యూస్ చూస్తే ఆడ బీజేపీ ప్రతినిధి ఏమంటున్నారంటే మేము చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రపోజల్ పెట్టినాము, ఆయనకి గవర్నర్ పోస్టు, పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర మినిస్టర్ పోస్టు, ఆయన కొడుక్కి ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు హిందీ వాళ్ళు. తెలుగు మీడియా ఏమో ఆయన డిప్యూటీ పీఎం ఇస్తాము అంటున్నారు. ఇప్పుడు మరీ భయం అవుతా ఉంది రైతులకంతా. ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఆయన అక్కడ వెళ్ళిపోయినారనుకో, ఇక్కడ ఎవరు ఉంటారు? అందుకని ఇదంతా కాదు. ఖచ్చితంగా మొదటి విడత ఏదో జరిగిపోయింది. సార్ చెప్పినట్లు రేపు మొదటి విడతకే వ్యతిరేకించిండల్లా. రెండో విడత వచ్చింది. రెండో విడతకి ఖచ్చితంగా రైతులు మన సార్ ఇది ప్రెస్ నోట్ మాదిరిగా జీవోలతో సహా మెన్షన్ చేసి ఇచ్చినారు. దయచేసి ఇది ప్రతి గ్రామంలోనూ ఈ కాగితాన్ని రైతులు తీసుకోండి. అధికారులు వచ్చినప్పుడు ఇది చదివినప్పుడు వాళ్ళ సమాధానం దొరికితే అప్పుడు మీ ఇష్టం. ఇంకోటి, మీకు ఇష్టం లేకోకుండా ఏ భూమి ఇవ్వడం అవసరం లేదు. అది ల్యాండ్ పూలింగ్ అయితేనేమి ఏదైనా సరే. ఎందుకంటే ఢిల్లీలో ఒక పెద్ద ఇది కట్టాలనుకున్నప్పుడు ఒక చిన్న ఆమె అడ్డుపడింది. దానిపైన ఒక మంచి సినిమాగానే వచ్చింది, జాలీ LLB 3 అని. అతను ఈయనన్నాడు. అది అట్లే ఆగిపోయింది ప్రాజెక్టు, 23 ఏళ్లుగా ఆగిపోయింది. అందుకని అలాంటి మనకు హక్కులు ఉంటాయి, మనకు సాక్షి ఉంటుంది, మన ఇష్టాలు ఉంటాయి. ఇవి మనకి ఇష్టం లేకోకుండా ఏ రైతు కానీ ఇవ్వనవసరం లేదని, మీకు ఏదైనా అవసరమైతే తప్పకుండా మా అభివృద్ధి వికేంద్రీకరణ వేదిక మీకు అండగా ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మా వడ్డే సోమనాథేశ్వరరావు గారు ఈ వయసులో తపన, నిజంగా ఆయన మెట్లు ఎక్కుతా ఉంటే నాకే బాధ అనిపించింది. కానీ ఆయనలో ఉండే జీల్ ఏమంటే మా ప్రేమానంద్ సార్ ఉండేవాళ్ళు. ఆయన 80 years అయినా ఆయన దబాని దుంకేవాడు ట్రైన్ లో నుండి, ఐఎమ్ రెడీ అని. సేమ్ అట్లే ఉన్నారు ఆయన. కానీ వీళ్ళంతా మిలిటరీలో పనిచేసి ఉండాల్సింది. మిలిటరీలో పనిచేసినారేమో అని అనుమానం వస్తుంది. ఎందుకంటే పంజాబ్ రైతులు మిలిటరీలో పనిచేయడం వల్లనే అక్కడ పంజాబ్ లో రైతులు మిలిటరీలో పనిచేయకూడదని అగ్నిపథ్ ఒక స్కీమ్ వచ్చింది. ఇలాంటి స్కీములు వస్తున్నాయి. దయచేసి మీ ఇష్టం, అది మనకి అభివృద్ధి కావాలా తప్పదు, కానీ వసతులు కావాలా. అట్లయితేనే ఇది
మన భూమిపై నుండి మనకు హక్కులు లేకోకుండా చేసి మనము భిక్షగాలన చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని ససేమిరా ఒప్పుకోమని ఈ రోజు ఈ సందర్భంగా ఈ సభకి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. ముఖ్యంగా యూటీఎఫ్ హాల్ మన మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్ ఏదో మాట్లాడు. మీరు ఒక్కరు, అందరూ అవసరంలా, ఒక్కరు కోర్టులో దావా వేస్తానికి సిద్ధపడతారా? ఎందుకంటే భూసేకరణ చట్టములో భూమిని సేకరించాలంటే పబ్లిక్ పర్పస్ స్పష్టంగా పేర్కొని ఉండాలి. రామచంద్ర గారు చెప్పినట్టు ఆ జీవోలో ఫలానా పర్పస్ కోసం అనేది వాళ్ళు ప్రస్తావించలా. కాబట్టి లాయర్ గారిని సంప్రదించుదాం. మీరు ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకోండి. మొత్తం ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడుతుంది. అందరికీ ధన్యవాదాలండి. ఇక్కడికి వచ్చిన రైతులందరికీ. రెండో విడత భూసేకరణ ఆపాలి. రెండో విడత భూసేకరణ ఆపాలి. మొదటి విడత రైతులకు న్యాయం జరగాలి. మొదటి విడత రైతులు, అమరావతి రైతులకు న్యాయం జరగాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. రెండో విడత భూసేకరణ ఆపాలి. రెండో విడత భూ సమీకరణ